అధ్యాయంలో ఉన్నాము. దానిలో వచ్చేసి మనం 40 శ్లోకాల వరకు కూడా చెప్పుకున్నాము. సో ఏమన్నా గుర్తున్నాయా ఈ 40 శ్లోకాల మాతాజీ వరకు దేని గురించి చెప్పుకున్నాము? ఏమైనా గుర్తున్నాయా? ముప్పై ఆరో లేకపోతే శ్లోకంలో ముప్పై ఉమ్, ఆరో శ్లోకంలో వైకుంఠ ఆకాశమునకు సూర్య చంద్రులు అవసరం లేదని ఒకటి విన్నాం మాతాజీ, చెప్పుకున్నాం. ఓకే. యా, ముప్పై వెరీ గుడ్. ముప్పై ఏడో ఓకే, వరుసగా శ్లోకంలో వెళ్దాం. ఒకేసారి చివరికి ఉమ్, వెళ్ళకుండా ఫస్ట్ నుంచి ఉమ్, వెళ్దాం. 1 ఆ, నుంచి 9 శ్లోకాల వరకు కూడా మనం చూసాము అంటే కుబేరుడు ఉన్నాడు. కుబేరుడు ఎప్పుడైతే ఇది ధ్రువుడు యుద్ధం మానేస్తాడో, వాళ్ళ తాతగారు చెప్పిన దాన్ని, స్వయంభూ మనువు చెప్పిన దాన్ని విని అతను యుద్ధం మానేసినందువలన వెంటనే అతనికి ఎంతో నచ్చుతాడు. అందుకొని కుబేరుడే స్వయంగా అక్కడికి వస్తాడు. వచ్చిన వెంటనే అతనికి చెప్తాడనమాట, నువ్వేమీ తప్పు చేయలేదు, నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆ, ఇదంతా కూడాను భగవంతుడి యొక్క కాలం వల్ల జరుగుతూ ఉంటుంది. మన జన్మ మృత్యువులు అనేవి. నువ్వు నా యక్షుల్ని చంపలేదు, యక్షులు నీ తమ్ముడిని చంపలేదు అని చెప్పేసి, ఇంకా ఏంటి అంటే ఒక ఏమంటారు, భగవంతుడి గురించి చెప్తారంట. ఈ దేహ భావన అనేది వద్దు, మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి, భగవంతుడు. సో ఆ భగవంతుడికి మనం సేవ చేసుకోవడమే ఇది ఇంపార్టెంట్. సో నువ్వు వెళ్ళి నువ్వు ఇంకా సేవ చేసుకో అని చెప్పేసి, ఎలా అయితే స్వయంభూ మనువు చెప్పారో సేమ్ అవే సంగతులు మళ్ళీ చెప్తారనమాట. చెప్పిన వెంటనే ఓకే అనేసి అతను, సరే కానీ నీ యొక్క గొప్ప మంచితనానికి నాకు చాలా నచ్చి నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను అనేసి, వరం కావాలి, ఏం వరం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటాడు ధ్రువుడు? ఏం కోరుకున్నాడు మాతాజీస్? భక్తి అదే భక్తి కృష్ణ విశ్వాసము, ఆ శృతి విశ్వాసం పాద సేవ. స్మృతి కోరుకున్నాడు. ఎస్ మాతాజీ, నిరంతరము స్మృతి ఉండేలాగా, మనకి అత్యుక్కమైన విశ్వాసం భగవంతుడి మీద ఉండేలాగా కోరుకున్నాడు అనమాట. అప్పుడు దానికి తదాస్తు అని ఎందుకు చెప్తాడు కుబేరుడు? యాక్చువల్ కోరుకుంటారు కుబేరుడు మాతాజీ, అంత అంతే. రాజ్యం కావాలి. తాత కన్నా గొప్ప రాజ్యం కావాలని కోరుకుంటాడు కదా మాతాజీ. నేను అడిగింది ఏంటి మాతాజీ? ఏంటి మాతాజీ ఎందుకు క్వశ్చన్? అ- ఎ- ఎందుకు యాక్చువల్ కుబేరుడు అంత గొప్పవాడా? ఈయనకి వరం ఇవ్వగలిగే అంత, అది కూడా స్మృతి, భగవంతుడి మీద విశ్వాసం పెరిగేలాగా అడిగితే తదాస్తు అని ఎందుకు అన్నాడు? అవును, మీకు అలాగే జరుగుతుంది, వెళ్ళిపో అని. ఎందుకు అంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ధ్రువుడు ఇంకా కొంచెం బాధపడుతూ ఉండుంటాడు. అయ్యో నేను తప్పు చేశాను, దీనివల్ల నా భక్తి ముందుకు వెళ్ళదేమో అని, ఆగిపోతుందేమో అనేసి. అలా ఏమీ లేదు, నువ్వేమీ తప్పు చేయలేదు, నేను నీకు భక్తి ముందుకు వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన తదాస్తు అని చెప్తాడనమాట. అది మెయిన్ రీజన్. ఎందుకు అంటే మనము ఎవరికైనా గనక బాధ కలిగించేలాగా ఏమైనా చేశాము అంటే అది మన భక్తి మీద చూపుతుంది అనమాట. అందుకని నువ్వేమీ తప్పు చేయలేదు, నేను ఆనందంగానే ఉన్నాను, నీ భక్తికి ఎటువంటి ఆటంకం రాదు అని చెప్పడం అనమాట. ఆయన అంటే వరం ఇచ్చాడు అంటే ఆయన వల్లనే జరుగుతుంది అని కాదు మీనింగ్. ఓకే, సో అదనమాట. అక్కడి నుంచి కుబేరుడు వెళ్ళిపోతాడు. ఈయన వచ్చేసి రాజ్యం వెళ్తాడనమాట. 10 నుంచి 16 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ధ్రువుడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు అనేది. సో ఒక కన్న తండ్రి ఎలా అయితే ఉంటాడో పిల్లల్ని, ఆ విధంగా ఎంతో మంచిగా అంటే మంచి యజ్ఞాలు చేయడము, భోక్తారం యజ్ఞస్వామిలాగా భగవంతుడికి ఏది నచ్చుతుందో అలాంటివే చేయడము. ఆ తర్వాత ఏంటంటే బా బ్రాహ్మణులకి వీళ్ళందరికీ కూడా మంచిగా దక్షిణలు ఇవ్వడము, అవన్నీ చేయడము, వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకోవడము. అంటే ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళందరికీ దయ చూపించడము. ఆ విధంగా ఏంటంటే ఎవరికి ఏ విధంగా ఎలా చేయాలో చూసుకుంటూ ఒక కన్న తండ్రిలాగా పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 36,000 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు అనమాట. సో మనకి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 17 నుంచి 35లో ఏంటి అంటే ధ్రువ మహారాజు వచ్చేసి ఆయన ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను, ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఆయన రాజ్యాన్ని వాళ్ళ కొడుకుకి అప్పచెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బిందుసార్. ఆ, బద్రికాశ్. బిందుసార్. బద్రికాశ్రమానికి వెళ్ళాడు. యా, బద్రికాశ్రమం, బద్రికాశ్రమం. బద్రికాశ్రమానికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళి అక్కడ సాధనతోటి. జితాసీనుడై అంటే ఏంటి మాతాజీ? ఏం మాతాజీ? జితాసనుడై అంటే ఏంటి? జితాసనుడే అంటే అది అక్కడ ఉండి వాళ్ళందరితో పాటు అన్ని చేసుకోవడం మాతాజీ. ఆసీనం అంటే కూర్చోవడం వాళ్ళతో పాటు. ఉమ్. జిత ఓకే. అంటే జయించడం అని ఉంది. అంటే ఏంటి జితాసనుడై?
మాతాజీ మీరు ఇప్పుడు రాబోయే శ్లోకాలు అడుగుతున్నట్టున్నారు నన్ను. కాదు అవునా? మాతాజీ, 17లోనే మాతాజీ. 17లోనే ఉందా? జితాసనుడై యోగము ద్వారా శ్వాసక్రియను ప్రాణవాయువును ఆ, నిరోధించగా ఓకే అతని ఓకే. ఇంద్రియం పూర్తిగా అంటే మాతాజీ ఇంకా అతనికి ఏంటంటే అతను ఆ మనస్సును జయించాడు అనమాట, జయించేసి కూర్చుండిపోయాడు. మన మనసు మనసు ఏంటంటే ఇప్పుడు మనం దేనికన్నా కూర్చున్నాం అనుకోండి మాతాజీ, మనం జయించలేదు అనుకోండి మనసుని, ఏమవుతుంది? మన మనసు అటు ఇటు పోతూ ఉంటుంది, మనం అటు ఇటు కూర్చోలేం అయిపోతుంది. కదా ఆసనం అయ్యి. అదనమాట. ఓకే. యా. థ్యాంక్ యూ. సో ఆ తర్వాత ఏంటి అంటే అతను వాళ్ళతో పాటు శుభ్రంగా పవిత్రమైన స్నానం చేసేవాడు, ఇంద్రియాలని పవిత్రం చేసుకునేవాడు. తర్వాత వచ్చేసి ధ్యానము ధారణ ద్వారా మనస్సుని మిగతా ఆ, ఏదైతే మన సూక్ష్మ శరీరం ఉందో వాటన్నిటిని కూడా అతను వశపరుచుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఎవరిని గురించి ఆలోచించేవాడు అంటే ఏదైతే విగ్రహం, అర్చా విగ్రహం ఏదైతే ఉంటుందో అతనికి దాన్నే ఆలోచిస్తూ ఆయన సమాధి దాకా వెళ్ళిపోయాడు అనమాట. సో ఎప్పుడైతే ఆ స్టేజ్ వచ్చిందో అతని కోసం ఒక ఆ, విమానం వస్తుంది. ఆ విమానంలో నుంచి ఇద్దరు మనుషులు వస్తూ ఉంటారనమాట. అది ఎంత దేదీప్యమానంగా పెద్ద ఇల్లులాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరూ కూడా దగ్గరికి వచ్చేసి మళ్ళీ మన స్వయంభూ అది ధ్రువుడితో మాట్లాడతారనమాట. నువ్వు ఎంతో చక్కగా భక్తి చేసుకున్నావు, భగవంతుని మెప్పించావు, మేము భగవంతుడి యొక్క దాసులు అనుయాయులమి. సో నిన్ను తీసుకెళ్ళడానికే మేము వచ్చాము, నువ్వు వచ్చి చక్కగా ఆ ధ్రువలోకంలో ఉండొచ్చు అని చెప్పి ఆ ధ్రువలోకం కూడా ఎంత గొప్పది అనేది కూడా వాళ్ళు చెప్తారని 36 నుంచి 40 వరకు కూడా శ్లోకాల్లో గొప్పతనాన్ని చెప్తారు, ధ్రువలోకం ఎలా ఉంటుంది ఏంటని. కానీ దానికి ముందేంటి వీళ్ళంతా కూడాను సరే అనేసి ఆయన చక్కగా మళ్ళీ స్నానం చేస్తాడు. ఎప్పుడైతే రమ్మన్నారో వెంటనే దూకేయలేదు అతను. మళ్ళీ అతను చేయాల్సిన పనులన్నీ కూడా స్నానం చేయడం, ఆభరణాలు తొడుక్కోవడము, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చేసి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఆయన విమానం ఎక్కబోతుంటాడు అనమాట. విమానం ఎక్కబోతూ ఉంటే మృత్యు వస్తూ ఉంది. మృత్యువును కూడా లెక్క చేయకుండా కాలు పెట్టేసి పైకి ఎక్కుతాడు. ఎక్కబోతూ ఉన్నప్పుడు ఆయనకి తల్లి గుర్తొస్తుంది. తల్లి గుర్తొచ్చి వెంటనే ఆగిపోతాడు అనమాట. అయ్యో నా తల్లి లేకుండా నేను ఎలాగా అనేసి అక్కడ కూడా మనం ఎన్నో లెసన్స్ చెప్పుకున్నాము. ఫస్ట్ మృత్యువు దాని దగ్గరికి వచ్చేటడికి భక్తుడికి మృత్యు అంటే భయం ఉండదు. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు ప్రపాదుల వారు మనకి? ఎవరికైనా గుర్తుందా? భక్తులకి మామూలు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. భక్తులకి భయం ఉండదు మాతాజీ, భక్తి లేని అదే వారికి భయం దానికి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం ప్రపాదుల పిల్లి వారి పిల్లి మాతాజీ. పిల్లి. ఎస్ కరెక్ట్. పిల్లి పిల్లి పిల్లల్ని నోటికి ఖర్చుకుంటుంది, ఎలుకల్ని నోటికి ఖర్చుకుంటుంది. ఎలుకలకి భయం ఉంటుంది, పిల్లలకి భయం ఉండదు. అలాగే మృత్యు అనేది అందరినీ ఆవరిస్తుంది, కాకపోతే భక్తులకి భయం ఉండదు, అభక్తులకి భయం ఉంటుంది ఎలుకలాగా అనేది మనం చర్చించుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలా అయితే ఒక ప్రథమ దర్శకురాలుగా ఉంది, శిక్షా గురువులాగా ధ్రువుడికి వాళ్ళ తల్లి సునీతి ఉందో ఆయన ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాడో మనం కూడా ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోవాలి అనేసి. సో తర్వాత చూపిస్తే ఆయన మనసులో ఏముందో అది ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయి ఎదురుగా ఉన్న ఏరోప్లేన్లో ఆమె వెళ్తూ ఉంటుంది, అది చూపిస్తారనమాట. చూపించిన వెంటనే మనకు చెప్తారు, సో భక్తులు ఏదైనా అనుకుంటే నెరవేరుతుంది అనేసి. నిజంగా నేను ఇవాళ పొద్దున్నే కరెక్ట్గా 3:30కి లేచాను. మార్నింగ్ స్నానం చేయడానికి వెళ్ళేసి స్నానం చేసి 3:45కి వచ్చినట్టున్నాను. వచ్చేసి భగవంతుడి దగ్గరికి దండం పెట్టుకుంటూ, నువ్వు ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఒక్కటన్నా మా అబ్బాయికి సంబంధాన్ని సరిగ్గా కుదిరించవా, నువ్వు ఏది పంపిస్తావో నేను అదే సెట్ చేసేసుకుంటాను, చూడు ఈసారి నువ్వు ఏది పంపిస్తే అది అని చెప్పాను అనమాట. చెప్పేసి వెళ్ళి చాంటింగ్ చేసుకున్నాము, ఆరతి చేసుకున్నాము, అన్నీ అయిపోయింది. మా ప్రభు 5:30కి లేచి వచ్చారు. లేచి వచ్చి చెప్తా ఉన్నారు, ఆ, మా అల్లుడు అనమాట, మా అక్క వాళ్ళ అల్లుడు. సో ఆ అబ్బాయి కరెక్ట్గా 3:35 3:40కో మెసేజ్ పెట్టాడంట, మామయ్య ఏం చేస్తున్నారు అనేసి. సో అప్పుడు ఎందుకు చేశాడో ఏంటో అని అంటే, ఏమో నేను మొన్నటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, సో అందుకు నేను లేచి ఉంటాను కదా దానికి మెసేజ్ పెట్టుంటారులే అన్నాను. సరే అనేసి ఈయనంతా స్నానం చేసి అన్నీ అయిపోయిన తర్వాత 6:30కి వెళ్ళబోతూ కాల్ చేశాడనమాట. చేస్తే ఇట్లాగా మా అమ్మ ఏదో ఒక సంబంధం తీసుకొచ్చింది, దాన్ని చెప్దామని చేశాను మామయ్య అని చెప్పి చెప్పాడనమాట. సో నాకు అసలు ఒక్కసారి ఒకలాగా అంటే ఏమంటారు, ఒక ఒళ్ళు గగరు పొడుస్తుంది అంటారు చూడండి, ఆ సిచ్యుయేషన్ నాకు అట్లాగా వచ్చింది అనమాట. అంటే నేను ఏదో భక్తురాలి ఏదో చేస్తున్నాను కాదు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను అనమాట. ఎట్లయితే ఇప్పుడు ధ్రువుడు ఎలా తలుచుకుంటే ఎదురుగా తల్లి కనిపించింది. సునీత మాతాజీ
ఎలా కనిపించిందో అట్లా మనకి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి తెలియకుండానే అట్లా నేను అక్కడ 3:45కి నేను అంటాం అక్కడ ఎక్కడే మెసేజ్ రావడం సేమ్ టైంలో అది అంటే అది సెట్ అవుతుందో ఇంకా లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఉంది, వాళ్ళు అడుగుతున్నారు మా అబ్బాయి బయోడేటా పంపించమని చెప్పి అడిగారు అంతే. సో అదేమి సెట్ అయింది, అది ఏమీ కాదు. బట్ ఎనీహో అది అంటే నేను ఇలా అడిగితే అలా ఏదో ఒక హింట్ అనేది పంపిస్తున్నాడు కదా భగవంతుడు. సో అది మూవ్ అయింది ఏంటంటే కదా. మనం అనుకుంటాము జరుగుతాయో మ- జరగవో అనేసి, అలాంటిది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ మార్నింగ్ జరిగిందే నేను మీకు చెప్తుంటే కొంచెం నాకు కొంచెం వణుకు వస్తూ ఉంది ఇది. సో అదిగో అట్లాగా అది అట్లాగా ఆయన అనుకున్న వెంటనే భగవంతుడు ఆ కోరిక కూడా నెరవేర్చి ఎదురుగా వాళ్ళ తల్లి కనిపిస్తుంది అనమాట. వాళ్ళ తల్లి కనిపిస్తూ వెళ్తూ ఉంటుంది. సో మనం కూడా మనకి ఎవరైతే దీక్షా గురువు ఓకే, దీక్షా గురువు మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, వాళ్ళనే మనం గౌరవించాలి అని, కానీ మనం ఎప్పుడూ శిక్షా గురువుని మర్చిపోకూడదు అనేసి ప్రపాదుల వారు కూడా ఒక పెద్ద పర్పోట్లో రాస్తారు కదా. నాలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా నా శిష్యుల్లో ఒక్కళ్ళ వలనైనా నేను భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాను అనేసి. సో అలాగేంటంటే మనం కూడా ఒక్కొక్కసారి మనకు అర్హత ఉన్నా లేకపోయినా మన శిష్యుల ద్వారా కూడా మనం పైకి వెళ్ళగలుగుతాము అనేది మనకి దీని ద్వారా తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా తల్లి వెళ్ళిపోతుంది, ఈయన కూడా ఎక్కుతాడు, ఎక్కి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఆ ధ్రువలోకం యొక్క గొప్పతనము, ఇంకా అతని దారిలో వెళ్తూ చక్కగా అందరూ పుష్పవృష్టి కురిపిస్తుంది చూస్తాడు, లోకాలన్నీ చూసుకుంటూ ఆ ధ్రువలోకానికి వెళ్తాడనమాట. ధ్రువలోకం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆ ధ్రువలోకం అనేది ఎప్పుడు భగవంతుడు అక్కడే ఉంటాడు. ప్లస్ ఏంటంటే దానికి ఎద్దు ఎలా అయితే ఒక రైట్ హ్యాండ్ సైడ్ తిరుగుతూ ఉంటుందో కర్రకి, సేమ్ అదే విధంగా మనకి ఈ ధ్రువలోకం చుట్టూ కూడా మిగతా లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి వాటి స్పీడ్ తోటి వాటి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి అనేసి ఆ ధ్రువలోకం యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం అనమాట. ఆ తర్వాత ధ్రువుడిని గురించి నారదముని ప్రచేతాస్కు చెప్తూ ఉంటారు. సో అది మనము లాస్ట్ శ్లోకాలు 40వ శ్లోకంలో మనం చదువుకున్న దాంట్లో అదనమాట. సో 41 నుంచి ఏంటి అంటే మనకి 43 వరకు నారదుల వారు ప్రచేతాస్కి వాళ్ళు గొప్పతనం చెప్తుంటారు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు చూసామంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు గొప్పగా ఉన్నారనుకోండి శిష్యుల్లో ఎవరైనా, ఇప్పుడు మన తిరుపతి మాతాజీ కానీ ఎవరికైనా ఎంత చక్కగా చెప్తారు అనేసి, పద్మాక్షి మాతాజీ చూడండి ఎంత బాగా లెక్చర్ చెప్తూ ఉందో అనేసి, మనం ఎందుకంటే ఇప్పుడు దామోదరి ఎంత బాగా ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి ఎంత బాగా చేస్తూ ఉంటుంది అని ఇవన్నీ ఎందుకు అంటారు? ఎందుకంటే వాళ్ళంతా అంత గొప్పగా చేస్తూ ఉంటే వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటే అదొక ఆనందంగా ఉంటుందన్నమాట. సేమ్ అలాగే నారదుల వారికి ఉన్న స్టూడెంట్స్ అందరిలోకి, శిష్యులందరిలోకి ఆయనకి ధ్రువుడు చేసిన దానికి అంత అమితమైన ఆనందం వస్తుంది. సో అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా అతని గురించే చెప్తూ ఉంటాడనమాట. సో ఈ ప్రచేతాస్ అనేవాళ్ళు వీళ్ళు ఏంటి ప్రాచీన బర్హి కొడుకులు అనమాట. సో ఇదంతా మనకు తర్వాత వస్తుంది, తర్వాత చాప్టర్స్లో 20 నుంచి ఆ చాప్టర్స్లో వస్తాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే మీరు వెళ్ళి తపస్సు చేసుకొని అన్ని కూడా సంపాదించుకొని రండి, దానికంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి యోగ్యత సంపాదించుకొని రండి అని పంపిస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి యజ్ఞస్థలం దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈ నారదుల వారు వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి నారదుల వారు చెప్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి ఈ ధ్రువుల గురించి చెప్తారు. సో అది మనం ఇప్పుడు చూద్దాం ఈరోజు. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం టైం ఇస్తారా? చెప్పండి. నా అనుభవం, నిన్నే జరిగిన అనుభవం చెప్తాను మాత్రం, ఎందుకంటే ఆనందం కదా భగవంతుడి కృపకి. నిన్న మేము అవును. నామ సంకీర్తనకి వెళ్తున్నారు కదా, ప్రభుజీ మెసేజ్ పెట్టారు సండే క్లాస్ లేదు నామ సంకీర్తనకి వెళ్ళాలి అని. అయితే వెళ్ళాం మాతాజీ. ఎండ బాగా కొడుతుంది, నిన్న చాలా ఎండ ఉంది. ట్యాంక్ బండ్ ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ నుంచి అక్కడ నుంచి ఇందిరా పార్క్ ట్యాంక్ బండ్కి వెళ్ళాము. అక్కడ నుంచి వెళ్తున్నాం అందరు నడుచుకుంటూ. కానీ నేను మా పాప కన్నయ్యనేమో బాబుతో ఉన్నాడు, ఇంకా నేను మా వెన్నెల వెళ్తున్నాము. అయితే కొంచెం వెనక్కి పడ్డాం, ఎండ కొడుతుంది బాగా కదా, కొంచెం నీరసం లాగా అయిపోయి వెనక్కి వచ్చాం. అప్పుడు ప్రభుజీ ఏం చేశారంటే వ్యాన్ లో వెళ్తున్నారు, మమ్మల్ని చూసి అయ్యో వీళ్ళు నడవలేకపోతున్నారేమో అని ఎక్కండి మాతాజీ వ్యాన్ లో అని వెనకాల చూపించారు. అంతకుముందు ఏంటంటే ప్రభుజీ అందరూ బుక్స్ వితరణ చేస్తుంటే వెళ్తున్నారు. నేను అనుకున్నా మా పాపతో మనం బుక్స్ తెచ్చుకోలేదేంటే కన్నా, ఇంట్లో అన్ని బుక్స్ పెట్టుకొని బుక్స్ వితరణ చేసుకుంటే వెళ్ళేదాన్ని కదా, నీరసం అని వచ్చేది కాదే, యాక్టివ్గా ఉండేదాన్ని అన్నా నేను. అంటే ఓన్లీ అమ్మ ఎందుకు అట్లా ప్రతిసారి బాధపడతావు, ఎప్పుడు చేస్తావు కదా, ఇప్పుడు చేయకపోతే ఏమైతుంది లే పదా అన్నది. అయినా నా మనసు లాగుతూనే ఉంది, అక్కడే లాగుతుంది నాకు. అయ్యో నేను ఒక బుక్ అనేది తీసుకోకపోతే, కొన్ని కార్డ్స్ మాతాజీ దగ్గర తీసుకున్నా, ఏం తీసుకోకుండా ఊరికే ఊగులాడుకుంటూ వచ్చినా, ఏంటో నేను పిచ్చిదాన్ని అయిపోతున్నా అనుకుంటూ వెళ్తున్నా. అయితే ప్రభుజీ పిలిచి వ్యాన్ లో ఎక్కండి మాతాజీ అంటే సరే థ్యాంక్ యూ ప్రభుజీ అని వ్యాన్ లో ఎక్కినాం, కూర్చున్నాం. అయితే నేను అందులో ఎక్కినా కూడా అందులో బుక్స్ వ్యాన్ అది.
అందులో బుక్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క ప్రభుజీ ఏంటో వెనకాలే వ్యాన్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వ్యాన్ నడుస్తూనే ఉంది, ఆయన పరిగెత్తుకుంటూ బండి ఆపేసి వచ్చి, మాతాజీ మాతాజీ ఒక రామాయణం ఒక భాగవతం ఇవ్వరా, భగవద్గీత ఇవ్వరా అంటున్నాడు ఆయన. అయ్యో ఉమ్, దేవుడు నాకు నా కోసం పంపించినట్టు ఇక్కడ కూర్చుంటే చేసుకో అంటున్నాడేమో అని అవి రెండు ఇస్తే, ఆయన డబ్బులు కూడా ఇంకో 50 రూపీస్ ఎక్కువ ఉన్నాయి ప్రభుజీ చేంజ్లు అంటే, వద్దులేమ్మా దేవుడికి కదా తీసుకోండి ఇచ్చేయండి దేవుడికి ఇచ్చేయండి అని ఆ డబ్బులు చేతిలో పెట్టి ఆ బుక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు మాతాజీ. అంటే నేను అక్కడ బుక్స్ వితరణ చేయలేకపోతే అంటే ఇగో ఇక్కడ కూర్చొని చేసుకో ఎందుకు అంత బాధపడుతున్నావు అన్నట్టు అనిపిస్తుంది నాకు అప్పుడే. అవును కరెక్ట్ కృష్ణ మాతాజీ. భగవంతుడు ఎట్లా దారి చూపిస్తాడో అనిపించింది మాతాజీ. ఆయన అది ఆనందం మాతాజీ, భగవంతుడు చేసే నిజం సహాయానికి అది ఎంత కరెక్ట్ కృతజ్ఞత. మాతాజీ. అదేదో మనం గొప్ప అని కాదు, కాదు ఎందుకంటే కాదు మనలాంటి వాళ్ళకు కూడా రెసిప్రొకేట్ అవుతున్నాడు అంటే, అబ్బో ఇంకా ఎంత చేస్తే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది అనే దానికి నేను ఆ మచ్చుకు ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట మార్నింగ్ నిజం అది. మాతాజీ, అది మనసులో మాట ఎట్లా తెలుసుకుంటాడు అనే దానికి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది మాతాజీ. అవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఓకే మాతాజీ. మాతాజీ, హరే కృష్ణ. ఇలాంటివి చెప్పుకోవాలి మాతాజీ, మీరు స్పెషల్గా అడగక్కర్లేదు, ఎందుకంటే ఇలాంటివి ఇంకా ఇంకా మనకి నమ్మకాన్ని పెంచుతాయి మాతాజీ భగవంతుడి మీద. ఓకే. Yes, మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నారద ఉవాచ నూనం సునీతే పతిదేవతాయా స్తప ప్రభావస్య సుతస్య తాం గతిం దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాధిగంతుం ప్రభవంతి కిం నృపాః. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. చదవండి జస్ట్. నారదోవాచ నూనం సునీతిः పతిదేవతాయాः తపః ప్రభావस्य సుతस्य తాం గతిం దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాధిగంతుం ప్రభవంతి కిం నృపాః. నారదముని పలికెను, పతిపరాయణయగు సునీతి యొక్క తనయుడైన ధ్రువుడు కేవలము తన ఆధ్యాత్మికోన్నతి ద్వారా, కఠోరముకు తపస్సు ద్వారా, నామమాత్రముకు వేదవాదులు కూడా పొందలేనట్టి ఇక సామాన్య జనుల గురించి చెప్పనేలా మహోన్నత స్థానమును పొందగలిగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు నారదుల వారు, అక్కడ వాళ్ళకి ఎవరికి చెప్తున్నారు ఇది నారదుల వారు? చేతస్కి. రచయితస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పటి వరకు మనకి మైత్రేయుడు కానీ ఇది కూడా మైత్రేయుడు విదురుడు మధ్యలో సంభాషణే, కానీ ఆ మధ్యలో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారనమాట. ఓకే. సో ఎలాగైతే మనకి బ్రహ్మ వీళ్ళు మధ్య మధ్యలో వస్తూ ఉంటారో ఆ విధంగా ఇక్కడ వీళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. సో ఇప్పుడు నారదుల వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు, సునీతి యొక్క పతిపరాయణయకు సునీతి యొక్క తనయుడైన ధ్రువుడు. ఓకే, ధ్రువుడు మనకు తెలుసు సునీతి కొడుకు అనేసి. సో అతను ఏం చేశాడు అంటే ఓన్లీ కఠోరమైన తపస్సు చేశాడు. దేనికోసం? ఆధ్యాత్మికోన్నతి ద్వారా, కఠోరమగు తపస్సు ద్వారా, నామమాత్రకు వేదవాదులు కూడా పొందలేనట్టి. ఎందుకు ఇక్కడ నామమాత్రమగు వేదవాదులు అన్నారు? వేదాలు దేనికి ఉన్నాయి అసలు చెప్పండి ఫస్ట్ మనకి. వేదాలు భగవంతుని తెలుసుకోవడానికే ఉన్నాయి మాతాజీ, కానీ శ్లోక చివర్లో ఉంటాయి. ఏంటి? శ్లోక అదే ఏంటి? వేదేషు యజ్ఞేషు వేదేశు యజ్ఞేషు. వేదేషు సర్వేషు కాదా? కాదు 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 మాతాజీ. త్రైవిద్య కాదు కాదు. హరే కృష్ణ. ఓకే, యామిమాం పుష్పితాం వాక్యం. కాదు మాతాజీ. అది వేదేషు వేదవాదు మాతాజీ. అంటే వేదేషు సర్వేషు కదా మాతాజీ. ఓకే, మీకు చాలా ఈజీ శ్లోక చెప్పినండి ఎస్ అంటారు మీరందరూ, నాకు తెలిసింది. సర్వస్య చాది సన్నివిష్ట. ఇప్పుడు చెప్పండి. మత్త స్మృతి జ్ఞానం అదే అపవాదం. సర్వస్య చాహం త్రిగుతన్నివిష్టః మాతాజీ ఎవరో మత్తః చెప్పారు పరం మాతాజీ స్మృతి ఇందాక. జ్ఞానం అపోహనం చ వేదేషు సర్వేరాహమేవ వేద్యో వేద వేదాంత కృద్వేద వేద. విద్యావిచారం. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవాద, ఆ శ్లోక చెప్పారమ్మా. కాదు మాతాజీ, లక్ష్మీ మాతాజీ అనుకుంటా. వేదేశ సర్వే రహమే ఆ వేది సభ అదొక్కటే నుంచి చెప్పారు. చెప్పారు మాతాజీ, కరెక్ట్. ఆ మిడిల్ లో చెప్పారు, నేను స్టార్టింగ్ లో ఆ. చెప్పాను, ఇంత తేడా. అవునా? నేను దానికోసమే చూస్తున్నాను, నాకు ఆ లాస్ట్ లైనే కావాలి, నేను దానికోసమే చూస్తున్నాను. ఓకే, సారీ మాతాజీ, ఎవరో చెప్పారంట, నా సారీ, నేను అనిపించుకోలేదు. సో వేదేషు జ- ఆ, వేదేశు సర్వే రహమే వేద్యో యా అహమే వేద్య వేదాంత కృత్ వేద విదేవ చాహ. విదేవ. అంటే ఇప్పుడు వేదాలు చదివిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకుంటాము. సో మనకి భగవంతుడి గురించి తెలుసుకున్నామంటే అది రాసింది ఎవరు? భగవంతుడే. సో ఇక్కడ మనకి చెప్తుంది ఏంటి అంటే, మనకి ఈ వేదవాదులు అంటే వాళ్ళు ఫాలో అవుతారు వేదాల్లో చెప్పేది, కానీ వాళ్ళకి నామమాత్రం అని ఎందుకు అన్నారు అంటే వాళ్ళకి అసలైన జ్ఞానం తెలియదు.
ఎంతసేపటికి ఏంటి ఇది చేస్తే ఆ లాభం వస్తుంది, అది చేస్తే ఈ లాభం వస్తుంది అనేసి దానికోసం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మిగతా ఏంటంటే అసలు పర్ఫెక్ట్గా దేనికోసము అనేది తెలియదు. అలాంటి వాళ్ళకే ఈ ధ్రువుడు సాధించిన దాన్ని కష్టము అని చెప్తుంటే, ఇక మనలాంటి మనుషుల గురించి నాలాంటిది మీలాంటిది అనకూడదు, కొంతమంది బాగానే మంచి వాళ్ళే ఉన్నారు. సో మామూలు ప్రజల కూడా చెప్పేది ఏంటి అనేసి ఇక్కడ మనకి నారదుల వారు అడుగుతున్నారు అనమాట. సో అతని ధ్రువుడు ఎంత గొప్పవాడు అంటే పెద్ద పెద్ద వేదాలు తెలిసిన వాళ్ళు కూడా సాధించలేనటువంటిది ఆయన ఎంతో ఈజీగా తపస్సు చేసి సాధించాడు అని చెప్పేసి ఆయన గురించి చెప్తూ ఉన్నారనమాట. అంత గొప్ప స్థానాన్ని పొందారయ్యా నీకు తెలుసా అని చెప్పేసి ప్రచేతాస్కి చెప్తున్నారనమాట. సో అదే ప్రపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వేదవాదిన అంటే ఏంటి అంటే ఆ వేదంలో ఉండే నియమాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా పాటించేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే ఏంటంటే ఎంత బాగా వాళ్ళు పాటించినా, ఒకసారి మీకు చెప్పాను నేను, గుర్తుందా మీకు? ఆ అందరికీ చెప్పేటప్పుడు ఉల్లిపాయలు అవి తినకూడదు అది ఇది అని చెప్తే, వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉల్లిపాయలు లేకుండా వంట వండి పెడుతుంది. వండి పెడితే ఏమంటాడు అతను? ఎందుకు వెళ్ళలేదు అంకుల్. ఉల్లిపాయ లేకుండా అలా ఎలా ఉండవు, అది ఇదేం బాగుంటుంది, అది ఓన్లీ చెప్పడం వాళ్ళ వరకే, నా వరకు కాదు అని అంటాడు. సో అట్లా ఉండకూడదు. అంత వేదాలు తెలిసి, అందుకని నామమాత్ర వేదవాదం అందనమాట. ఎందుకంటే వాళ్ళు పాటిస్తారు, తెలుసు అన్నీ కూడా, కానీ యాజ్ ఇట్ ఈస్గా మొత్తానికి దేనికోసం ఆ వేదాంత సూత్రాలు ఉన్నాయి, భగవంతుడి కోసమని, భగవంతుడి అలాంటివి కొన్ని తెలియదు అనమాట. అదే నువ్వు అఖండితంగా దాన్ని క్లాస్ పేయగలరు. ఇప్పుడు ఎవరైనా భాగవతం అన్నారనుకోండి, దాని మీద ఒక నెల రోజులు కూడా క్లాస్ ఇవ్వగలరు. కానీ దానిలో దేనికి భగవంతుడు ఎందుకు ఇది భగవద్గీత భాగవతం ఇచ్చాడు అనే అసలు అర్థం అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే వేదవాదరత, మనకి ఇందాక లీలారాణి మాత చెప్తూ ఉన్నారు, మనకి సెకండ్ చాప్టర్లో 42, 43 శ్లోకాలు ఉన్నాయి అనమాట. చెప్తారా మాతాజీ శ్లోక? లీలారాణి మాతాజీ దా స్టార్ట్ చేశారు. యామిమాం పుష్పితాం యా చాపం. మాతాజీ, నాకు గుర్తులేదు మాతాజీ, బట్ ఆ ఓకే, శ్లోకం పూర్తిగా చెప్పలేను. నో మ్యూట్ ప్రాబ్లం ఆన్ మాతాజీ. అవ్వలేదు మాతాజీ, వెంటనే ఓకే, సమాధానం నో ప్రాబ్లం. చెప్పలేకపోయాను. యామిమాం పుష్పితాం వాచం ప్రపద్యంస్త విపశ్చిత వేదవాదరతాః పార్థనన్యదిస్తీతి వాదినః అనేసి. అంటే ఏంటి అంటే దీనికి అల్పజ్ఞులు ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఉత్తమ జన్మ కోసం కానీ, అధికారాల కోసం కానీ, వీటన్నిటి కోసం ఏంటంటే సకామ కర్మలు చేస్తారు. అంటే మామూలుగా ఏం చేయాలో అంతవరకే చేస్తారనమాట. వాళ్ళు ఎక్కువగా ఈ వేదాల్లో ఉంటే చిన్న చిన్న, అంటే మన అట్రాక్షన్స్ ఉంటాయి చూడండి, ఫలాస్తృతులు ఉంటాయి కదా, వాటికి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆ పనులు చేస్తూ ఉంటారు అనేసి ఇక్కడ మనకి అది కృష్ణ భగవద్గీతలో మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే ఆ వేదం యొక్క అర్థం తెలియకుండా ఓన్లీ వాళ్ళు అసర్గళంగా మాట్లాడగలరు, దానిలో ఉన్న సకామ కర్మలు చేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ స్థాయి అనేది పొందలేరు అని చెప్తున్నారు అనమాట. వీళ్ళే కాదు, రాజర్షులు అని చాలా మంది ఉన్నారు మనకి. ఇక్కడ ధ్రువుడిని రాజర్షి అని చెప్పుకున్నాం. ఇంకా ఎవరెవరిని చెప్పుకున్నాం మన రాజర్షులు అని? జనకుడు మాత. జనకుడు, స్వయంభూమను, వీళ్ళందరూ కూడా రాజర్షుల్లాగే. ఎందుకంటే వాళ్ళు అంత బాగా రాజులాగా ఉండి కూడా ఋషి టైప్ లోనే వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనమాట. అందరికీ బాగోగులు చూసుకోవడం. అంటే బాగోగులు అంటే ఏంటి? ఊరికే తిండి బట్ట చూసుకోవడమా బాగోగులు అంటే? ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళని ఎదిగించడం. ఎస్ మాతాజీ, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం. మనం ఏదైనా ఎవరికైనా సాయం చేస్తున్నాము అంటే అది ఆధ్యాత్మికంగా సాయం అయి ఉండాలి. ఓకే, భౌతికంగా చెయ్యాలి, నేను కాదనట్లేదు. బట్ అసలైన సాయం అంటే ఏంటి అంటే వాళ్ళని ఆధ్యాత్మికంగా పైకి తీసుకురావడం అనేది అసలైన సాయం అనమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే అలాంటి రాజర్షులు, రాజులతో ఋషులు సమానంగా ఉండే వాళ్ళకి చాలా కష్టం ఇలాగా మనకి ధ్రువుడు లాంటి స్థానాన్ని పొందడము. సో ఇంకా అలాంటప్పుడు అక్కడ వేదాలు చదివి ఉండి వాళ్ళు సకామ కర్మలు చేసే వాళ్ళకి లభ్యం కాదు, రాజర్షుల్లో ఉండే వాళ్ళకి లభ్యం కావట్లేదు. సో మరి ఇంకా అలాంటిది ఇంకా మామూలుగా ఉండే మనుషులకైతే కుదురుతుందా? అసలు అది కుదరదు. అంత గొప్ప స్థానం అని చెప్పేసి చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ప్రపాదులు వారు లాస్ట్ లైన్ చూడండి, కానీ భక్తి లేకుండా రాజు కానీ గొప్ప బ్రాహ్మణుడు కానీ కేవలము వేద నియమములను ఖచ్చితంగా పాటించి ధ్రువుని వలె మహోన్నత స్థానమును పొందజాలరు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి ఇక్కడ? ధ్రువుడి స్థానం పొందాలి అంటే భక్తి.
భక్తి అనేది ఉండాలి. భక్తి లేకుండా జ్ఞానవంతులు కానీ వేరే ఏదైనా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ ఎవ్వరూ కూడా ఈ స్థానాన్ని మామూలుగా పొందడమే చాలా కష్టం. కానీ ఇంకా అసలు భక్తి లేకుండా అనేది అస్సలు అవ్వదు అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మనకి భక్తి అనేది పెంచుకోవాలి. దాని ద్వారానే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. ఇంకా వేరే ఏ పద్ధతి లేదు అనేది. ఇంకోటి, ధ్రువుడిది ఎంత ఉత్తమమైన పద్ధతి అంటే ఆ ఉత్తమమైన స్థానాన్ని ఎంత ఈజీగా మనం తెచ్చుకోలేము అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ హరే 42 కృష్ణ మాతాజీ. పతి చెప్పండి. పరాయణ అంటే ఏంటి మాతాజీ? పతి పరాయణ అంటే అంటే ఆమె ఎప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయలేదు కదా మాతాజీ, పతి అడుగుజాడల్లోనే ఉండేది కదా మనకి. అదే. ఓకే, యా మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణపరాయణ అంటే మీకేమంటారు? ఎప్పుడు నాకు కొంచెం నిరంతరం డౌట్స్ వచ్చా? కృష్ణుని గురించి ఓకే. ఆలోచిస్తూ ఉండేది అని చెప్పుకున్నాం కదా ముందు మనం ఒక శ్లోకాలు. ఓకే. గుర్తుందా మీకు? కృష్ణపరాయణ అని వచ్చింది ధ్రువుడి ఆ, గురించి. ఆ, సేమ్ అలాగే పతి పరాయణ అంటే పతి పతి పరాయణ. గురించి ఓకే, ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. యః పంచవర్షో గురుదారవక్సరై భిన్నేన యాతో హృదయేన దూయత వనం మదాదేశకరోజితం ప్రభుం జిగాయ తద్భక్త గుణై పరాజితం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవనండి. చదువుతాను. యః పంచవర్షో గురుధారవాక్సరైర్ అభిన్నేన యాతో హృదయేన దూయత వనం మదాదేశ కరోజితం ప్రభుం జిగాయ తద్భక్త గుణై పరాజితం. నారదముని ఇంకను ఇట్లు పలికెను. సవతి తల్లి పరుషవాక్కులచే దుఃఖితుడైన ధ్రువుడు కేవలము పంచవర్ష ప్రాయము నాడే వనమునకేగి నా నిర్దేశమున ఎట్లు తపమాచరించనో ఒక మారు గాంచుడు. దేవదేవుడు అజితుడైనను భగవద్భక్తుల విశేష గుణములను కలిగి ఉండి ధ్రువుడు అతనిని పరాజితుని చేసెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ప్రభుపాదికి జై. ఇక్కడ థ్యాంక్ యూ. సో ఇక్కడ అజితుడు అంటే ఎవరు? భగవంతుడు కృష్ణ భగవంతుడు. భగవానుడు. ఎవరు కృష్ణ జయించలేని భగవాన్. వాడు. సో అలాంటి భగవంతుడిని మనం జయించగలమా లేదా? జయించగలము. భక్తితో మాతాజీ, భక్తితో దేవుడు చేయాలి. ఎంత భక్తి ఉంటే ఎగ్జాంపుల్ ఎవరి చెప్పుకుందాం. ప్రహ్లాదుడైనా అంతే. ప్రహ్లాదుడు, యశోదమయ్య కట్టిపడేసింది కదా. ఎలా కట్టిపడేయగలిగిందాం? భక్తితో అయితేనే కదా కట్టిపడేయగలిగింది. సో ఈ విధంగా ఎంతోమంది ఉన్నారులే మాతాజీ. బట్ ఏంటంటే మనకి తెలిసింది యశోదమయ్య, ప్రహ్లాద్ మహారాజు, ధ్రువుడిని చూసాము. సో ఈ విధంగా అంటే ఎవరిని కూడాను జయింపబడనటువంటి వాడు జయించి అంటే మనలాంటి వాళ్ళతో జయించటానికి అంటే జయించబడ్డానికి ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అంటే మనకి మామూలు ఇప్పుడు ఉన్నారనుకోండి, ఎవరైనా కాంపిటీషన్లో బాగా నెంబర్ 1 స్థానంలో ఉన్నారనుకోండి, అలాంటి అతన్ని ఎవరూ ఓడించలేరు. కానీ ఒక్కొక్కసారి చూడండి, ఎవరైనా వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళతో ఫోన్లే పాపం ఎవరి దాకా ఎందుకులేండి, మనం ఇప్పుడు మనం మనవాళ్ళు మనవరాలతో తాతమ్మలు అమ్మమ్మలు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు కనకవల్లి మాతాజీ మంచి ఎగ్జాంపుల్ మనకి. సో వాళ్ళతో ఆడుతుంది అనుకో, మాతాజీ విన్ అయ్యేలాగుందనుకోండి, మాతాజీ ఏం చేస్తారు? పై పిల్లలు వాళ్ళని విన్ గెలిపిస్తారు అన్నమాట. పిల్లలు విన్ అయితే బాగుంటుందిలే, ఎందుకని ఏదో కొంచెము నేను తగ్గిపోతాను అనేసి తగ్గిపోయి మాతాజీ విన్ అయిపోతారు. సో అప్పుడు మాతాజీకి ఆనందమా బాధ ఓడిపోయినందుకు? ఆనందం ఆనందమే మాతాజీ. కావాలని వాళ్ళు గెలిచి చూడాలని ఎందుకు ఆనందం అనిపిస్తుంది. వస్తుంది? అక్కడ ఓడిపోయారే, మరి ఎందుకు ఆనందం వస్తుంది? మన వాళ్ళు గెలిచారని ఆనందం. వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆ కదా, నేనే అబ్బాయి గెలిచాను ఆనందంలో ఈ ఆనందం చూసుకుంటుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అదే అమ్మమ్మ ఓడిపోయిందని వాళ్ళ గంతులేస్తారు. ఆనందంలో వీళ్ళ ఆనందం సేమ్. భగవంతుడు కూడా అంతే. మనం భక్తులు ఆనందంగా ఉంటే దాంతోనే అతను ఎంతో ఆనందంగా ఉండి ఓడిపోవడానికి రెడీ అయిపోతాడు అనమాట. అందుకని చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మీ అంతటి మీరే ఆన్సర్ చెప్పేశారు చూసారా. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడిని ఎవరూ జయించలేరు, కానీ భక్తుడి ముందు ఆయన ఓడిపోవడానికి అనమాట. సో అందుకని ఎప్పుడైతే ఆ సవతి తల్లి మాటలు విన్నాడో వెంటనే బాధతోటి ధ్రువుడు బయలుదేరిపోయాడు, అడవికి బయలుదేరిపోయాడు. సో మధ్యలో నేను వెళ్ళాను, నేను అంటే నారదులు వారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నేను వెళ్ళి మళ్ళీ ఏ విధంగా తపం చేసుకోవాలి ఏంటి, మనం ఈ చాప్టర్లన్నీ చదివేశాం కదా. ఎంత బాగా ఆయనకు సేపు నువ్వు ఇంటికి వెళ్ళిపోయ్యా, ఇది వయసు కాదయ్యా, ఇంకా కొన్ని నాళ్ళు అయినా
చక్కగా నామం ఇవ్వడం, మంత్రం చెప్పడం, ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నీ కూడా చెప్పారనమాట. చెప్పేసి అక్కడి నుంచి పంపించారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఎంత అంటే ఆ నారదుల వారు ఇచ్చిన ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాటించాడనమాట. అందుకే వనముకేకి నా నిర్దేశమును ఎట్లు తపమాచరించనో ఒక మారుగాంచుడు అని చెప్తున్నాడు అనమాట. అంటే మనం భగవంతుడు ఏదైనా మనకి గురువు కానీ ఎవరైనా మనకి ఒక నియమ నిబంధనలు ఇచ్చారు అంటే దాన్ని మనం తూచా తప్పకుండా కనుక మనం ఫాలో అయితే మనం భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం అనమాట. సో అందుకే ఆ దేవదేవుడు అజితుడైనప్పటికీ కూడా మాకు ఎప్పుడైతే భక్తులకి విశేష గుణాలు ఉంటాయో, అంటే విశేష గుణం అంటే ఏంటి ఇక్కడ భక్తి అనేది ఉండాలి. అంటే భగవంతుడు అంటే అమితమైన విశ్వాసం ఉండాలన్నమాట. అప్పుడు ఆ విశేష గుణాలని కలిగి ఉండి ధ్రువుడు భగవంతుడిని పరాజితం చేశాడు, ఓడిపోయాడు అన్నమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. ఎగ్జాంపుల్ యశోద ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడు ఆమె భక్తికి మెచ్చి ఆయనకు నువ్వు ఓడిపోవడానికి రెడీ అయిపోయి బంధించుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ పరిగెడుతూ దొరికిపోతాడు, మళ్ళీ కట్టేటప్పుడు కూడా సర్లేమ్మా ఇంక చాలే నీకు అనేసి ఆయన వంగిపోతాడనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి భగవంతుడికి ఏంటంటే ఎప్పుడు కూడా భక్తుల యొక్క ఆధీనంలో ఉండడం అంటేనే ఆయనకి ఇష్టం అనమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మనం ఎన్ని రకాలుగా ఇప్పుడు భగవంతుడికి ఏది ఇష్టం యాక్చువల్గా చెప్పండి? ఆయన పొగడడం ఇష్టమా లేకపోతే ఇంకేదన్నా ఇష్టమా? ఆయన భక్తుల్ని పొగడడం ఇష్టం. ఎగ్జాక్ట్లీ. ఇది ఎక్కడైనా విన్నామా మనము ఇట్లా భక్తులు వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటే భగవంతుడి ఇదైపోవడం? ఏమైనా ఎగ్జాంపుల్స్? భగవద్గీతలో ఉంది కదా మాతాజీ, శ్లోకం అడగండి, భగవద్గీతలో విన్నాం. లేదు లేదు, నేను ఇట్లా ఎక్కడైనా మనం విన్నామా? భీష్ముడిని అర్జునుడిని భీష్ముడి కోసమే కదా ఆయన ఇది రావాలని భగవంతుడు ఎగ్జాక్ట్లీ గ్లోరిఫై మాతాజీ. అవ్వాలని. ఎస్ మాతాజీ, భీష్ముడికి పేరు రావాలి, ప్రతిష్ట రావాలి అనేసి ఆయన గురించి అందరూ చెప్పుకోవాలి అని ఆ ఎండింగ్ టైంలో అందరినీ అక్కడికి తీసుకెళ్లడం, భీష్ముడు వెళ్ళే టైంలో ఆయన కోరిక నెరవేర్చడానికి అని అది ఒకటి చూసాము. మళ్ళీ ఇంకా ఉమ్, ఎవరంటే మనకి సుధామ ఉన్నాడు. సుధామ వచ్చి అటుకులు ఇస్తే దాన్ని ఎంత ఆనందంగా తింటాడు. భక్తుడు తెచ్చిన దాన్ని అది నిజంగా అటుకులు ఎక్కడవో ఒక పాత గుడ్డలో చుట్టి తీసుకొస్తే మామూలుగా మనమైతే ఏం చేస్తాం? పొద్దునే నాకు ఇవాళే గుర్తొచ్చింది, మా వారికి ఇంకా టైం సరిపోక నేను సరే కాన్ఫ్లెక్స్ తినండి ఈ రోజుకి అనేసి 120 క్యారేజీ పెడుతూ కాన్ఫ్లెక్స్ అంటే అవి ఇట్లా ముద్ది అని వాసన చేస్తూ, చూసావా ఏం వాసన వస్తున్నాయో ఇవి అంటే వాడకుండా ఇప్పటి నుంచే ఉంటే ఎట్లా వస్తాయి? సో అలాంటివి మరి చూడండి, మనమైతే ముట్టుకోవడానికి ఇష్టపడతామా మనం? విదురుని ఇంట్లో అరటి తొక్క తింటారు మాతాజీ, ఆయన అంత భక్తితో ఆవిడిస్తే. లేదు మాతాజీ, లేదు, ఇష్టపడను. మాతాజీ మీ వాయిస్ అప్పుడప్పుడు కట్ అవుతుంది. మిగతా అందరికీనా మాతాజీ? ఏంటి మాతాజీ? అప్పుడప్పుడు వాయిస్ కట్ అవుతుంది, నా వరకే అవుతుందా అందరికీనా? తెలియదు, అందరికి, నాకు కూడా అలాగే మాతాజీ. నాకు కూడా అట్లా మేబీ నెట్ కనెక్షన్ తక్కువ ఉంటుంది మాతాజీ. ఓకే ఓకే ఓకే. సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడికి ఎప్పుడూ కూడాను ఆయన్ని పొగిడే కన్నా కూడాను భక్తుల్ని పొగడం అంటేనే చాలా ఇష్టం అన్నమాట. చైతన్య మహాప్రభు కూడా చైతన్య చరితామృతాల్లో చెప్తూ ఉంటారు, ఆయన కన్నా కూడా భక్తులని అంటేనే చాలా ఇష్టము అని చెప్పేసి. ఇంకోటి ఏంటి అంటే మనకి ఆ, ఒకసారి వెంకటేశ్వర స్వామి స్టోరీ వస్తుంది, గుర్తుందా మీకు? అనంత్ అల్వారు దండలు చేసుకుంటూ వస్తాడు. అయితే ఒకసారి భగవంతుడు పంపిస్తాడు, నా దగ్గరికి రా పిలుస్తున్నారు అనంతల్ వారిని దగ్గరికి వచ్చి భగవంతుడు రమ్మంటున్నాడు నిన్ను అంటే ఆయన వెళ్ళకుండా తర్వాత దండ చేసుకొని వెళ్తాడు. వెళ్ళి దండ వేయబోతే నేను రమ్మన్నప్పుడు నువ్వు రాలేదు కదా, నాకు నీ దండేం అక్కర్లేదు పో అంటాడు. ఓకే నా డ్యూటీ అయిపోయింది, నేను చేశాను, నీ ఇష్టం వేసుకుంటే వేసుకో లేకపోతే లేదని వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ వస్తాడు వెనక్కి వచ్చి, అదేంటి కొంచెమైనా నన్ను బతిమలాడవా నువ్వు, అలా వెళ్ళిపోతున్నావేంటి అంటే, ఎందుకు రాలేదు మరి నేను ఇందాక పిలిచినప్పుడు అని అడిగితే ఏం చెప్తాడు? మీ అందరికి చాలాసార్లు చెప్పాను ఈ స్టోరీ నేను. గురువు అంటే గారు గురువు ఇచ్చిన చెప్పాడు, చేస్తున్నాను, సో మీరు పిలిచినా నేను రాను. గురువు రాలేదు. చెప్పింది అంటే గురువు యొక్క నా ఆజ్ఞ గురువు నేను గారు నాకు ఒక ఆర్డర్ వేశారు, నేను పువ్వు కోసి నేను దండ కట్టి
దాన్ని తీసుకొచ్చి నీ మెడలో వేసిన వెంటనే అది విప్పారాలి. ఇప్పుడు నేను దండ కట్టకుండా నీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడాను అనుకో, ఏమవుతుంది? ఆ దండ అక్కడే విప్పారిపోతుంది. సో నాకు నీకన్నా కూడా నా గురువు గారే చాలా ఎక్కువ అని చెప్పి చెప్తే అతను మురిసిపోతాడా, లేకపోతే నేను నాకన్నా నీకు అతనే ఎక్కువ అని కోప్పడతాడా? ఆనందిస్తాడు. మురిసిపోతాడు. చాలా ఆనందపడతాడు. హ్యాపీగానే ఫీల్ నాకు అవుతాడు ఇదే మాతాజీ. కావాలి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పండి నాగచంద్రిక మాతాజీ, శ్లోక చదవడానికా మీరు రైస్ చేసింది? హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అవును, ఎస్ మాతాజీ. సో అలాగేంటంటే భగవంతుడికి ఎప్పుడు కూడా వాళ్ళ భక్తుల్ని చేయడం అని, సేమ్ చైతన్య మహాప్రభు కూడా ఒకసారి ఇట్లాగే మనకి అంత్యలీల ఉందో మధ్యలీలలో ఉందో నాకు ఈ స్టోరీ గుర్తులేదు మాతాజీ. రామానందరాయిని ఒక అతన్ని రామానందరాయి దగ్గరికి పంపిస్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ నీకేం కావాలన్నా ఆయన బాగా చెప్తాడు వెళ్ళు అని చెప్పి. కానీ అక్కడికి వెళ్తే ఏంటంటే ఇద్దరు డాన్సర్స్ అనమాట, వాళ్ళకి బట్టలు కూడా ఉండవు, వాళ్ళకి అంటే బట్టలు వేయడము వాళ్ళకి డాన్స్ నేర్పడము అంతా కూడా చేస్తూ ఉంటే ఇతనికి నచ్చదు అనమాట. నచ్చక వెనక్కి వెళ్ళిపోతాడు. ఏంటి నువ్వు ఎలాంటి అతని దగ్గరికి పంపించావు నన్ను అంటే, కాదు నువ్వు అసలు వెళ్ళి చూడు అని చెప్పి మళ్ళీ పంపిస్తారనమాట. అంటే ఎందుకు అన్నిసార్లు అక్కడికి పంపించాడు అంటే వాళ్ళ భక్తుడి యొక్క గొప్పతనం తెలుసుకుంటేనే ఆయనకి ఇష్టం అనమాట. అందుకని చైతన్య మహాప్రభు నాకన్నా కూడా వాళ్ళకి అని. మన కృష్ణుడు కూడా చూసారంటే ఎప్పుడు చూడండి భీష్ముడికి పేరు రావాలి, అర్జునుడికి పేరు రావాలి, ఇందాక లీలారాణి మాత చెప్పినట్టు. సో భగవంతుడికి భక్తుల్ని వాళ్ళ గురించి పొగడము, వాళ్ళ గురించి మంచి పేరు రావడం అంటేనే వాయిస్ పోయింది. ఎరా కట్ అవుతుందా? కట్ అయిపోయింది మాతాజీ. ఇప్పుడు పోయి మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ భగవంతుడు ఏంటంటే చైతన్య చరితామృత నుంచి కానీ లేకపోతే మనకి భగవద్గీత నుంచి కానీ మనకు తెలుస్తుంది ఏంటి అంటే, భగవంతుడికి ఆయన గొప్పతనం కన్నా భక్తుల గురించి వినడం, భక్తుల యొక్క గొప్పతనం వినడం అనేది చాలా ఇష్టం అనమాట. అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనం భక్తి యోగంలో భక్తి పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎలా అయితే ధ్రువుడు తూచా తప్పకుండా దాన్ని విని పాటించాడో, ఆదౌ గురువాశ్రయం, మనం ప్రామాణికమైన గురువుని ఎంచుకోవడం, ఆయన చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించడం అనేది మనం చేస్తే కంపల్సరీ మనం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతాము అని చెప్పేసి మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే, ఈ భక్తి అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంది అంటే దానికి మెయిన్గా ఏంటి అంటే లాస్ట్కి కృష్ణ ప్రేమ అనేది రావాలి మనకి. ఊరికే మనం భక్తి చేసుకుంటూ వెళ్ళాము, భగవంతుడి మీద ఏమాత్రం ఎంత కూడా కించిత్ ప్రేమ కూడా కలగలేదనుకోండి, అది శుద్ధ దండక శ్రమ ఏవహి కేవలం, అంతే తప్ప ఇంక ఏమీ లేదు. సో అది ఆ ప్రేమ పెరగాలి అంటే ఏం చేయాలి? మనం నిరంతరం భగవంతుడి గురించి వింటూ వినాలన్నమాట. వింటూ 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 పోతూ ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడి మీద మనకి అది శ్రద్ధ రావడం, ప్రేమ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈ అజితుడైన వాడిని కూడా మనము జయించవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ మనకి ఇది భగవంతుడిలో లేనమౌటు మాయావాదులు ఇలాంటివి చెప్తుంటారు చూడండి, అదంతా కూడాను భగవంతుడి యొక్క ప్రేమతో కాదు. అది మామూలుగా మనం అష్టాంగ యోగము జ్ఞాన మార్గం ద్వారా కూడాను మనం అలా వెళ్ళి లీనమైపోవచ్చు. కానీ ఇది అలా కాదు. మనం ఈక్వల్గా భగవంతుడితో ఈక్వల్గా కూడా అయిపోతాము, కానీ మనం అక్కడికి వెళ్ళినా కూడా దాసాను దాసుల్లాగే ఉంటామన్నమాట. సో ఇక్కడ మనకి అర్జునుడు వారికి ఎలా అయితే రథసారథిగా చేశాడు, ఎందుకంటే అర్జునుడి యొక్క భక్తిని మెచ్చుకోనే కదా భగవంతుడు. ఎందుకంటే ఆ రోజు మనకి తెలుసు ఇద్దరు వచ్చి కూర్చుంటారు, దుర్యోధనుడు వస్తాడు, అర్జునుడు వస్తాడు. కానీ అర్జునుడి యొక్క భక్తి భావానికి మెచ్చే అతను రథసారథిగా రావడానికి ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకున్నా కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, రథసారథిగా ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుని ఎన్ని విధంగా కాళ్ళతో ఇటువైపు వెళ్ళాలి అటువైపు వెళ్ళాలి అంటే మాట్లాడే టైం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఎలా చేస్తారు? కాలుతోనే సైగ చేస్తారు, ఎటువైపు ఓడిస్తే అటువైపు రథం తీసుకెళ్లాలన్నమాట. సో ఈ విధంగా నా రథాన్ని తీసుకెళ్ళి అక్కడ నిలుపు ఇక్కడ నిలుపు ఇటు తీసుకు అటు తీసుకు అంటాం. ఎన్ని విధంగా అతను ఒక రథసారథిగా అయి ఉన్నాడు. దేనికి అంటే అజితుడైన వాడిని జయించగలిగాడు అనమాట భక్తితోటి. సో అదే ఇక్కడ మనకి ఈ ఉదాహరణలన్నీ కూడా సుధాముని తీసుకోవచ్చు, మనము గోపికలను తీసుకోవచ్చు, యశోదమయ్యని తీసుకోవచ్చు, అర్జునుడిని తీసుకోవచ్చు, భీష్ముడిని తీసుకోవచ్చు. ఈ విధంగా భీష్ముడి కోసం ఆయుధం పట్టనన్న మనిషి కూడా భీష్ముడి కోరిక తీర్చడం కోసం ఆయుధాన్ని పట్టుకున్నాడు. సో ఈ విధంగా నన్ను తప్పుగా చెప్పుకున్నా పర్లేదు, నాకు గొప్పగా
నా శిష్యుల గురించి నా భక్తుల గురించి చెప్పుకోవాలి అని భగవంతుడు అనుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అందుకుని ఆ గొప్పతనాన్ని ఎంత గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం వలన ఈ ఇది అనేది పొందగలిగాడు అని చెప్పి చెప్పాడు అనమాట. మెయిన్ సారాంశం అది. ఓకే, సో మూడో పొన్నా శ్లోకం ఏంటి మాతాజీ? పొన్నా యక్షత్రబంధుర్భువి తస్వాదిరూఢ రూఢం మాతాజీ. ఓకే, అన్వారురుక్షేదపి వర్షపూగైః షట్పంచవర్షో యదోహి బిరల్పైః ప్రసాద్య వైకుంఠమవాప తత్పదం. చదవండి హరే మాతాజీ, కృష్ణ. చదవండి కదా. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. రామశర్వేశ్వరి మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ శ్లోక నాగచంద్రిక మాతాజీ మీరు చదవండి. ఓకే, ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యక్షత్రబంధుర్భువి తస్యాదిరూఢః మన్వారురుక్షేదపి వర్షపూగైః షట్పంచవర్షో యదహోభిరల్పైః ప్రసాద్య వైకుంఠమవాప తత్పదం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. భావం. ధ్రువుడు కేవలం 5-6 ఏళ్ల ప్రాయము నాడే 6 మాసములు తపమాచరించి మహోన్నత స్థానమును పొందెను. ఆహా, గొప్ప క్షత్రియుడైనను పెక్కు సంవత్సరముల తపస్సు పెదపయు అట్టి స్థానమును పొందజాలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా ఏం చెప్తున్నారు? ఇలాంటి ఎంత ఎంత పెద్ద గొప్ప గొప్ప క్షత్రియులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ తపస్సు చేసినప్పటికీ కూడా ఈ స్థానాన్ని పొందలేడు. కానీ ఈ చిన్న పిల్లవాడు 5 ఏళ్లలో 6 నెలల్లోనే తపస్సు చేసి ఈ స్థానాన్ని పొందాడు, మహోన్నతమైన స్థానాన్ని అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక బిచ్చగాడు వచ్చాడు అనుకోండి మాతాజీ మన దగ్గరికి, మనం ఇస్తాము, వాళ్ళు ఏమంటారు, లేదు మాకు 2000 రూపాయలు కాగితం కావాలి, అంతకుమించి మేము ఏమీ తీసుకోమంటే మనకి ఎలా ఉంటుంది? ఫస్ట్ కోపం కోపం వస్తుంది. ఏంటి మాతాజీ? కోపం కోపం వస్తుంది. వస్తుంది. కోపం వస్తుందా లేదా? ఓకే, సో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. ఓకే, మనం కలియుగంలో ఉండి మనం ఈ జన్మలోనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాము. నిజంగా ఈ కలియుగంలో ఉన్నప్పుడు మన స్థితి అలాంటిది? మనకు అసలు ఆ యోగ్యత ఉందా? భగవంతుడికి ఒక్క లైఫ్లోనే వెళ్ళగలిగే యోగ్యత ఉందంటారా? ఎన్ని జన్మలకుందో తెలియదు లేదు మాతాజీ. మాతాజీ. అసలు వెళ్ళగలమో లేదా ఒక్క జన్మలోనే భగవంతుడి దగ్గరికి? ఇది మొదటి జన్మే అని మనకు తెలియదు కదా మాతాజీ. ఓకే, అది వదిలేయండి. ఇప్పుడు ఈ జన్మకి ఇప్పుడు వెళ్ళగలమా లేదా, అది ఎప్పుడు ఎన్నాళ్ళు అయింది, అది వదిలేయండి మనకి. రియల్ గా అయితే ధ్రువుడితో పోల్చుకుంటే వెళ్ళలేమని అనిపిస్తుంది మాతాజీ. ఆయన చేసిన సాధన చూస్తే ఓకే, మనం అలా చేయలేకపోయాం కదా. కాల పరిస్థితిని బట్టి వెళ్ళలేమంటున్నారా మాతాజీ? నేను అడుగుతున్నాను, మనము ఈ కలియుగానికి మనకి అంటే మనకి మందబుద్ధి ఎక్కువ. కష్టమే మాతాజీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో మనం వెళ్ళగలమా లేదా ఈ ఒక్క జన్మలోనే? మాతాజీ వెళ్ళగలమని నాకు అనిపిస్తుంది మాతాజీ. హరే ప్రాక్టీస్ కృష్ణ. చేస్తే వెళ్ళొచ్చు వెళ్ళగలుగుతాం. మాతాజీ. గురు దయతో వెళ్ళగలము. ఈ మాతాజీ టైంలో ఇప్పుడు భాగవతం వెళ్తాం వింటూ అనుకొని ట్రై చేయడం. హరే కృష్ణ సాధనతో చెప్పు చేయగలుగుతాం. దామోదరి. చనిపోయామనుకో, ఏమో స్వల్పం అప్యస్య ధర్మస్య అన్నారు కదా, వెళ్ళిపోవచ్చేమో. ఓకే, సో మాతాజీ ఓన్లీ చాలా భాగవతం కష్టం వింటూ ఉంటుంది పోతే మాతాజీ. వెళ్ళిపోతాము అని నమ్మకం నీకు, అంటే అంతేనా? చాంటింగ్ చేసుకుంటాము, ఆ టైంలో భగవంతుడిని వింటున్నాం కదా మనము, భగవంతుడి గురించి మనం ఉమ్, చనిపోయేటప్పుడు అదే కదా విన్నాము, ఉమ్, వెళ్తాము. ఉమ్. ఓకే, ఎస్ అదేంటి మాతాజీ కొత్తగా వచ్చే వాళ్ళకి అది గురువు చెప్తాము. మర్సి గురువుతోనే అందుకే వెళ్ళగలం కదా మాతాజీ సాధన చేస్తున్నది. గురువుతో ఖట్వాంగుడు కూడా ఒక 2 గడియల కాలంలోనే ఆయన చనిపోతారని తెలిసి ఆయన ముక్తి పొందటం కూడా జరిగింది కదా మాతాజీ. అంటే అవును. పరీక్షిత్ మహారాజు లాగా ఖట్వాంగుడు లాగా మనం అంత ప్రాక్టీస్ లో ఉంటే అని అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. అదే అంటే మనకి అజామిళుడు మాతాజీ, అజామిళుడు నారాయణ అని అంటాడు కదా మాతాజీ. అవును మాతాజీ, అప్పుడు అయితే నజాముడు ఎవరిని వెళ్ళలేదు మాతాజీ. ఇంకో 50 సంవత్సరాలు బద్రికాశ్రమం తపస్సు చేసుకున్నాకే వెళ్ళాడు. ఓకే, అది మనం కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పేది, మనకి చెప్పుకోకూడదు ఇక మనం. అంటే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి వెళ్తారని చెప్పిండ్రు కదా మాతాజీ. అజామిళుడు నారాయణ అని పిలిస్తే అప్పుడు
అదే వైష్ణవులు మాత, వస్తారు అది వైష్ణవ కొత్తగా భక్తులు. వచ్చిన వాళ్ళకి భగవంతుడి నామం తీసుకుంటే చాలు వెళ్ళిపోతాము అని చెప్పాం. కానీ ఎప్పుడైతే మనం సాధనలోకి దిగామో మనకి చెప్పేది ఏంటి అంటే నారాయణ అని చెప్పడం వలన ఏమవుతుంది అంటే ఆయన నెక్స్ట్ లైఫ్లో ఎటువంటి ఆటంకము లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించుకునేలాగా ఆయన వస్తు కల్పిస్తాడు. అంటే 50 ఏళ్ళు ఆయన నిరంతరం తపస్సు చేసుకున్నాక ఓకే ఇప్పుడు నీకు యోగ్యత వచ్చింది రాయ్య అని విష్ణుదూతలు తీసుకెళ్తారనమాట. ఓకే, ఇది ఓకే అసలుది. ఓకే మనం ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి నామం చేసుకోండి చాలు భగవంతుడు ఎలా తీసుకెళ్ళిపోతాడు అని మనం చెప్తామన్నమాట. ఇప్పుడు ఏబిసిడి ఓకే. ఏ నేర్చుకుంటే చాలు అని చెప్తాము, తర్వాత వదిలేస్తామా? ఏ నేర్చుకుంటే చాలు అంటే పెద్ద లెటర్స్ అయిపోయి చిన్న లెటర్స్ నేర్చుకో అంటాము. అంతేనా లేదా? అవును సేమ్ అట్లాగా. అవును. ఓకే, ఇంచి పెరుగుతూ ఉంటుంది అనమాట. యా. ఓకే, వెళ్తామా వెళ్ళమా ఒకే ఒక్క ఆన్సర్ చెప్పండి. వెళ్తామనే వాళ్ళు ఎంతమంది, వెళ్ళమనే వాళ్ళు ఎంతమంది? వెళ్తాం మాతాజీ. శుద్ధపల్లి మాతాజీ వెళ్ళాలని ఏం శుద్ధపల్లి చేస్తే వెళ్తాము? ఓకే, నామ నాకు ఒకటి కావాలి. సంకీర్తన ఏం చేస్తే నిరంతర వెళ్తాము అనే భక్తి, వాళ్ళందరూ కూడా భక్తియుక్త సేవ నిరంతర భక్తియుక్త భక్తి. సేవ చేస్తే పోతాం మాతాజీ. నిరంతర సర్వసరణ భక్తి మాతాజీ. కృష్ణుని భక్తియుక్త సంకల్పం సేవ చేసుకుని చేస్తే పోతాం. నిత్యం చేయాలి మాతాజీ. ఆయన తప్ప వేరే ఏమీ లేదనే భావాన్ని మనం పెంచుకుంటే సర్వస్వ శరణాగతి. ఆ ఏం భావం ఎలా చేసినా వస్తుంది? ఓకే, ఆ భావం ఎలా వస్తుంది? మీరు చెప్పింది మీకే సాధన, అర్థమైంది. సేవ ద్వారా సాధన మాతాజీ, మాతాజీ. సేవ సాధన, ద్వారా సాధన వల్లే వస్తుంది అది. సత్సాంగత్యం సేవ ప్రభు. మరి సేవ గురువు ద్వారా ఆజ్ఞని సాంగత్యం, తప్పకుండా పాటించాలి మాతాజీ. గురువు ఏదైతే చెప్పారో అది మనం తప్పకుండా కూర్చా తప్పకుండా శుద్ధ పాటిస్తూ భక్తుడి ఎగ్జాక్ట్లీ. ఆశ్రయం పొందాలి మాతాజీ. నిత్యరూపిణి శుద్ధ మాత చెప్పింది భక్తుడి ఆశ్రయం ఆన్సర్ పొందాలి. కరెక్ట్. ఏంటి అంటే గురువుల యొక్క మెర్సీ వల్ల, ఇందాక ఒకళ్ళు కూడా ఎవరో చెప్పారు గురువుల మెర్సీ అని చెప్పారు, బట్ అది కాదు. మాతాజీ గురువు నేనే మాతాజీ ఏదైతే ఇప్పుడు. మనకి చెబుతారో దాన్ని మనము తూచా తప్పకుండా పాటిస్తే వాళ్ళ యొక్క కృప వలన మనము ఈ జన్మలోనే దీన్ని దాటవేయగలము. లేకపోతే ఎలా ఉంటుందంటే మనం ఈ జన్మలోనే వెళ్ళిపోవాలి, ఈ జన్మలో వెళ్ళిపోవాలి అనుకోవడం ఎలా ఉంటుంది అంటే ఆ బిచ్చగాడు వచ్చి 2000 రూపాయలు మనల్ని అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకు ఆస్కారం లేకపోయినా మనకు అది కావాలి అని అడుగుతూ ఉంటాం కదా, అదనమాట. కానీ ఆ ఆస్కారం ఎట్లా సంపాదించుకోవాలి అంటే గురువులు ఏదైతే ఒక గురువుని పట్టుకోవడం, ఆయన అది కూడా ప్రామాణికమైన గురువుని చూసుకోవడం, ఆయన దగ్గరికి వెళ్ళి మనం దీక్ష తీసుకొని ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే అనుకోకుండా మనం వెళ్తాం. ఇందాక మన దామోదరి చాలా పెద్ద చెప్పింది భాగవతం వింటూ పోతే అనేసి. భాగవతం వింటూ పోతే అంటే ఆ భాగవతం వింటూ ఉన్నప్పుడు పోతూ ఉంటే మనకి మనకి ఏంటంటే ఆ కళ్ళ ముందు విష్ణుదూతలు వస్తారో యమదూతలు వస్తారో తెలియదు. సో వాళ్ళు వచ్చేటప్పటికి ఆ భయంతో మనకి పిల్లలు పిల్లలు అందరూ గుర్తొచ్చేస్తారు అనమాట. సో అందుకని మనకి చెప్తే గురువులు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటేనే మెయిన్గా సంభవం అవుతుంది అనేది. దామోదరి చెప్పింది కూడా 100% కరెక్ట్, నేను కాదు అనను. బట్ ఆ స్టేజ్కి మనం ఎప్పుడు వస్తాము అంటే వీళ్ళు చెప్పింది అంటే మనకి 16 రౌండ్లు చాంటింగ్ చేసుకోవడం, నియమ నిబంధనలు పాటించడం, డైలీ మీరందరూ చెప్పినవే ఇందులో రోజు వినడము, భక్తి చేసుకోవడము నిరంతరము, ఇవన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదుల వారి గొప్ప క్షత్రియుడైన పెక్కు సంవత్సరంలో తపస్సు పెదిపోయి అట్టి స్థానాన్ని పొందలేడు అనేసి. అంటే ఇంక మన పరిస్థితి ఏంటి చూడండి. అందుకని మనకి బిచ్చగాడ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. కాకపోతే మనం ఎప్పుడైతే ఒక గురువు కిందకు వస్తామో అండర్ కింద, అప్పుడు మనకి ఆ అర్హత అనేది వస్తుంది. అది ఇక్కడ చెప్పడం. సో మాతాజీ ప్రభుపాదుల వారు ఇక్కడ మీరు చెప్పండి. చెప్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. బిచ్చగాడు వచ్చి 2000 అడగడం డైరెక్ట్ కాకుండా మీరు ఏ చెప్తే అది చేస్తాను, నాకు ఈ 2000 ఇవ్వండి అన్నట్టుగా ఉంది అన్నట్టు ఇప్పుడు. అవునా? ఏమో నాకు మీరు చెప్తుంటే అదే అనిపించింది కదా. ఇప్పుడు వాళ్ళు ఏ చెప్తే అది చేసిన బిచ్చగాడైనప్పటికీ కూడా ఇస్తారు కదా మాతాజీ. అంటే ఇప్పుడు అవునా? గురువే చెప్తే కాదు, నువ్వు ఇప్పుడు బిచ్చగాడు వచ్చాడు అనుకో, ఏదైనా పని చేస్తే నాకేది నచ్చితే అది ఇస్తాను, అంతేగాని 2000 ఇవ్వమంటే ఏమంటాం, చాలే పోవయ్యా అవసరానికి అంటామా లేదా? మాతాజీ. కాదు మాజీ, ఇప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎట్లయినా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, మీరు ఏ చెప్తే అది చేస్తా అన్నట్టుగా ఉంది. అంటే ఓకే, రెండు యా, అది కరెక్ట్. ఎస్, అదే ఎగ్జాక్ట్లీ. మాతాజీ నేను కూడా అనేది. మీరు ఏ పని చేస్తాను నాకు మాత్రం 2000 కావాలి అన్నట్టుగా అన్నట్టు. అంటే నేను అంత పని చేస్తాను. ఓకే, ఏమో మీరు చెప్తున్నారు ఎవరికి నడుస్తుంది. నచ్చినట్టు వాళ్ళు తీసుకోండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ విన్నాను, నేను అది చెప్పేసాను మీకు అంతే. ఓకే. ఓకే, ఒకసారి ప్రభుపాదుల వారు ఏంటి ఒక ఎగ్జాంపుల్ ఎక్కడో విన్నాను. ఉమ్, బృందావనంలో ప్రభుపాదుల వారు ఒక కోతి తీసుకెళ్తుంది అనమాట. ఓకే, కోతి తీసుకెళ్తే ప్రభుపాదుల వారు చెప్తారు, ఇప్పుడు ఆ కోతి సామాన్యమైన కోతి కాదు, బృందావనం కోతి ఇవ్వదు. సో నువ్వేం చేయాలి అంటే శిష్యుడు చెప్తారు, ఒక అరటిపండు తీసురా,
అరటిపండు తీసుకొచ్చి దాన్ని అరటిపండుకి ఇచ్చినప్పుడు నువ్వు ఈ చెప్పు లాగేసుకో అని చెప్పి చెప్తారనమాట. అది కూడా ఏంటి, ఇసిరేయడం అరటిపండు అట్లాంటివి చేయకు, నీ చేతిలోనే పెట్టుకొని దాన్ని పిలువు, అది వస్తుంది దగ్గరికి, అది తీసుకునేటప్పుడు ఈ చేత్తో దీన్ని బిగించుకో అని చెప్పి చెప్తారనమాట. సో ఓకే, వెరీ గుడ్ అనుకొని పాపం శిష్యుడు వెళ్తాడు, ఒక అరటిపండు తెస్తాడు, కోతి చూస్తుంది, ఓ అరటిపండు తెచ్చాడు అనేసి దా 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 అని పిలుస్తుంటే అది కొంచెం 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 దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట. సో అది దగ్గరికి ఇంకా కొంచెం దగ్గరికి వస్తూ ఉంది, ఇది నేను పీక్కుందాం అనుకునే లోపల చేతిలో నుంచి అది పీక్కొని వెళ్ళిపోతుంది. అది చెప్పు ఇవ్వదు, ఇటు అరటిపండు తీసుకొని వెళ్తుంది అనమాట. సేమ్ అదే విధంగా మనం అంత హుషారుగా ఉండాలన్నమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడో విని, భక్తులే గురువులు ఏం చెప్తున్నారో విని అంత హుషారుగా ఉండి మనము వెళితే అప్పుడు మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ప్రపాదుల వారు ఇదే చెప్తారనమాట. మనం కూడా అంటే మనం చూడండి, కోతులే ఆహారం వాటికి ఎక్కువగా ఏంటి, ఆహారం, నిద్ర, మైథునం ఇవే కదా. సో వీటికే వాళ్ళు అంత షార్ప్గా అంత ఇదిగా ఉన్నప్పుడు మనకి ఇంకా కాన్షియస్ చైతన్యం ఉంది, వీటన్నిటికీ ఉంది, మనం ఇంకెంత ఇదిగా ఉండాలి, హుషారుగా ఉండాలి అనేసి ఆ ఎగ్జాంపుల్ చెప్పి ప్రపాదుల వారు ఆ రోజు క్లాస్ ఇస్తారనమాట వాళ్ళకి. సో ఆ విధంగా ఏంటంటే మనం కూడా ఎంతో హుషారుగా ఉండాలి, గురువు చెప్పింది ఎట్లా దాన్ని పాటించాలా అనేసి ఊకని కురుకు ఏమైనా సరే నేను వదిలిపెట్టను దీన్ని అనుకొని ఉండాలన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ వీళ్ళు ఎవరైనా కూడాను ప్రపాదుల వారు వంశం నుంచి మనకి అది ఎప్పుడు చెప్పేది, మనకి ఈ చాతుర్వర్ణ గుణకర్మ విభాగసతి గుణ కర్మ వల్లనే అది వస్తుంది. కానీ ఈ 4 వర్ణాలు అనేవి మనకి మనంతట మనం సృష్టించుకొని బ్రాహ్మణుడు పిల్లలు బ్రాహ్మణులు అవుతారు అంటే అది అవ్వదు అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అది అవ్వాలి అంటే ఏంటి, మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని దాని తర్వాత మనము ఒక వైష్ణవుడి కింద మారగలుగుతాం అనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ 2వ పారాగ్రాఫ్ అంతా కూడాను మనకి ఇప్పుడు చూడండి, ఎక్కడ భరత మహారాజు మనకి తెలుసు, ఎవరు తండ్రి పేరు, ఎవరు భరత మహారాజు తండ్రి పేరు వృషభదేవుడు. వృషభదేవ్ నథింగ్ బట్ శక్తావేశ అవతారం భగవంతుడిదే చెప్పుకోవచ్చు అనమాట. సో వృషభదేవ్ కొడుకు అయ్యుండి భరత మహారాజుకి ఒక లైఫ్లో అయ్యిందా, కుదిరిందా? కుదరలేదు మాత, 3 జన్మలు పట్టింది. 3 జన్మలు పట్టింది. సో అవే ఎగ్జాంపుల్ ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. అలాంటిది మనలాంటి వాళ్ళకి సాధ్యమా అని చెప్పేసి మళ్ళీ సాధ్యమే అని చెప్పి చెప్తున్నారనమాట. ఎలా సాధ్యము అంటే ఎలాగైతే భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తూ ఉంటారనమాట, మనం ఎన్నో జన్మలు వేచి ఉండక్కర్లేదు, ఈ జన్మలోనే మనము వైకుంఠ లోకం పొందవచ్చు అనేసి భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తూ ఉంటారు. సేమ్ అదే మనకి ప్రపాదుల వారు కూడా ఎన్నో చోట్ల మనకి చెప్తూ ఉంటారనమాట. సో మనం దానికి వెళ్ళాలి అంటే చేయాల్సింది ఏంటంటే శ్రద్ధ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ శ్రద్ధతోటి గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అప్పుడే మనం వెళ్ళగలం. సో అది మనకి ప్రపాదుల వారు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ మనకి 44 నుంచి ఇప్పుడు వరకు మనకి నారదుల వారు చెప్పడం అయిపోయిందనమాట. సో ఇప్పుడు మైత్రేయుల వారు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి 52 శ్లోకాల వరకు కూడా ఫలశ్రుతే ఉంటుంది. నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే ఇది రేపు ఎల్లుండి పొడిగించాలి, లేకపోతే ఈరోజు నేను 8 శ్లోకాస్ అనుకున్నాను, రేపటికి ఫినిష్ చేద్దాం అనుకున్నాను. సరే స్లోగా వెళ్దాము. దామోదరి వచ్చేసి మనకి 13వ చాప్టర్ స్టార్ట్ చేస్తుంది గురువారం నుంచి. ఓకే, మైత్రేయ ఉవాచ ఏతత్తే విహితం సర్వం యత్పృష్టోహమిహ త్వయా ధ్రువోऽసోऽద్యా మయా ఎక్కడుంది, యశసః అక్కడ దగ్గర ఆపండి మాతజుకే. ధ్రువోऽస్యోద్దా మయా యశసః సచ్చరితం సమ్మతం సతాం. హరే కృష్ణ మాత. నాగచంద్రిక మాత హరే చదువుతారా? కృష్ణ. మైత్రేయ ఉవాచ ఏతత్తే అభితం సర్వం యత్పష్టోహమివ మిహ త్వయా ధ్రువస్యోద్దామయ సచరితం యశః సమ్మతం యశసః సతాం. చదవండి మాతాజీ. యశసః ధ్రువస్యోద్దామయ ససః చరితం చరితం సమ్మతం సమ్మతం సతాం. మైత్రేయముని పలికెను, విదుర ధ్రువుని యశస్సును చరిత్రమును
గూర్చి నీవు అడిగినందంతయు విశదముగా వివరించితిని. సాధు మహాత్ములు భక్తులు భక్త ధ్రువుని గూర్చి వినుటకు మిగుల ఇష్టపడుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇది మనం ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్ ధ్రువ చరిత్ర స్టార్ట్ చేసుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మైత్రేయుడు ఏం చెప్తున్నాడు? విదురా, నువ్వు ధ్రువుని గురించి ఏమేమైతే అడిగావో అదంతా కూడా ధ్రువుని యశస్సు చరిత్రము, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పాను ప్రదర్శనలో. ఆయన యొక్క చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ఏం జరిగిందో మొత్తం అంతా కూడా చివరికి ఆయన ధ్రువలోకం వెళ్ళిన దాకా కూడా మొత్తాన్ని కూడా నీకు వివరించి చెప్పాను అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ టాపిక్ అందరికీ కూడా సాధు మహాత్ములు భక్తులు కూడా అందరికీ ఈ ధ్రువుడి వినడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇంకా వింటా ఉంటారు అనమాట. ఇంకా వినాలి ఇంకా వినాలి ఎందుకు అనిపిస్తుంది. మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? ఎవరు దీని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పమని వింటూ ఉండేవాళ్ళు? ధ్రువ చైతన్య చరిత్ర మహాప్రభువు ప్రహ్లాదుడి గురించి ధ్రువుడి గురించి పదే పదే చెప్పించుకుంటాడు. ఎక్కడ? అదే చైతన్య చరితామృతంలో జగన్నాథ్పూర్లో జగన్నాథ్పూర్లో. ప్లేస్ ఏంటి? తోటా ప్లేస్ గోపీనాథ్. ఆ రూమ్ లో తోటా గోపీనాథ్ టెంపుల్లో మాతాజీ. ఆ, ఎవరితో చదివించుకునేవారు? గదాధర్ పండిట్ తోటి ఎస్ మాతాజీ. గదాధర్ పండిత్ తోటి ఆయన ఎప్పుడు కూడా చదివించుకుంటూ ఉండేవారు. అది అయిపోయినండి ధ్రువ చరిత్ర అయిపోయినండి మళ్ళీ ప్రహ్లాద అయిపోయిన ధ్రువ, ఈ విధంగా 100 సార్లకు పైన కూడా ఆయన వినుంటారనమాట ఆయనతో పాటు. సో అదే ఇక్కడ వాళ్ళకి అందరికీ కూడాను ఆ ధ్రువుడి చరిత్ర అనేది వినడం అనేది చాలా చాలా ఇష్టం అనమాట. అయితే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తున్నారు అసలు ఈ భాగవతం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. భాగవతం అంటే భాగవత కథలు భాగవతం అంటే భగవంతుని గురించి భక్తుల గురించి చెప్పేది భాగవతం మాతాజీ. ఎగ్జాక్ట్లీ మాత. అంటే కృష్ణుడి గురించి ఉంటుంది, లేకపోతే కృష్ణుడి గురించి చెప్పబడిన భక్తుల గురించి అయినా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అయితే మనకి భగవంతుడి గురించి వినడము, భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క దివ్య కర్మలు ఇవి వినడము, భక్తులు వినడము రెండు సమానమా? భేదం ఉందా? సమానమే మాతాజీ, రెండు సమానమే. రెండు సమానమే. భక్తులు అనే వాళ్ళకి అది రెండు సమానంగా ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏంటంటే ఓన్లీ కృష్ణుడు వినడమే ఇష్టం అనమాట. మిగతా భక్తుల గురించి మాకెందుకులే, వాళ్ళ గురించి మాకు భగవంతుడి గురించి చెప్పండి చాలు అంటుంటారు చూడండి. కానీ అది కరెక్ట్ కాదు. అది ఇక్కడ మన ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. చాలా మంది ఇంకా మెయిన్గా ఒకటి మనకి చెప్తుంది ఏంటంటే, మనకి ఎప్పుడు చెప్తారు భాగవతం మనకు 12 క్యాంటోస్ ఉన్నాయి అంటే, గ్రంథాలు ఉన్నాయి అంటే మనం 1 నుంచి మొదలుపెట్టి మామూలుగా నెమ్మదిగా వెళ్ళాలి. కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, రాసలీలల టాపిక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది కరెక్ట్ కాదు అని ప్రపాదుల వారు చెప్తున్నారు. అల్పజ్ఞులు లాంటి వాళ్ళు అలాంటివి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనకేంటి అంటే ఆ 10వ గ్రంథంలోకి వెళ్ళి ఆ రాసలీల అర్థం చేసుకోవడానికి మనం ఈ 1 నుంచి 9 వరకు గ్రంథాలు చదివితే అప్పటికి భగవంతుడి నుంచి మనము ఒక మామూలు మనిషి అనేది పోతుందన్నమాట. భగవంతుడు ఏది చేసినా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది, దానికి ఒకటి నేర్చుకోవడానికో ఏదో ఒకటి ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు ఆ రాసలీలని మనం తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటామన్నమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు మనకి పదే పదే చెప్తూ ఉన్నారనమాట. సో ఇది ఆచార్యులు అనే వాళ్ళు కూడా ఎవరు ఆమోదించబడలేదు. మనకి వరుసగానే మనం భాగవతం అంటేనే ప్రతి పదము, ప్రతి అక్షరము, ప్రతి అధ్యాయము కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఈ భాగవతం అనేది అమల పురాణం ఇది అని చెప్తూ ఉంటాం కదా. ఎక్కడొచ్చింది మనకి ఇది? వేద సారస్వత పక్వ ఫలమని తొలి శ్లోకములలో వర్ణింపబడింది. స్కందల్లోనే వస్తుంది కదా మాతాజీ. నిగమ కల్పతరోర్గలితం ఫలం వచ్చిందా లేదా? అది మన పరీక్షిత్ మహారాజు మూడో శ్లోకం మాతాజీ ఫస్ట్ ప్రథమ స్కందంలోనే వస్తుంది. అవును మాతాజీ, ప్రథమ స్కందంలోనే వస్తుంది. ఇంకా మనకి అమల పురాణం అనేసి, లేదా మళ్ళీ ఇది నిగమ కల్పతరోర్గలితం శకుముఖాదమృత ద్రవ సంయుతం ఇది వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే అది వేదాల యొక్క అన్నిటి యొక్క సారమే మనకి శ్రీమద్ భాగవతం అనేది. దాన్ని మనం మొత్తం కలిపి చదువుకో. అందుకే కదా మనం ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము, టక వెళ్ళిపోవచ్చు. మనం ఈ పాటికి మనం 12 క్యాంటోస్ ఫినిష్ చేసి మేము భాగవతం చదివేసాము అని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు మనం నెమ్మదిగా ప్రపాదలు పర్పోర్ట్ చదువుకు ఆయన ఏం భాగం రాశారు,
తాత్పర్యం ఏమి రాశారు, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అని ఎంత స్లోగా మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా మనం ఇంకా 4వ క్యాంటోలోనే ఉన్నాం. కానీ మనం దాన్ని బాధపడక్కర్లేదు, ఎందుకంటే మనం ప్రతి పదము ఇంపార్టెంట్, ప్రతి అక్షరము ఇంపార్టెంట్ కాబట్టి మనం అదంతా చదువుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే, సో 45 చెప్పి నేను ఆపేస్తాను ఈ రోజుకి. ఓకే, ఇది ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యమఘమర్షణం. పద్మాక్షి మాతాజీ మీరు ఇందాక ఒక్కనట్టున్నారు చూద్దాం. హరే కృష్ణ. ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గ్యం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యామఘమర్షణం. ధ్రువచరితమును వినటం వలన మనుజుడు సంపద, యశస్సు, దీర్ఘాయువులకు సంబంధించిన సమస్త కోరికలను పూర్ణముగా కామించుకొనగలడు. ఇది ఎంత మంగళకరమైనదనగా శ్రవణ మాత్రమునే అతడు స్వర్గలోకమునైనను చేరగలడు, లేదా ధ్రువుడు సాధించినట్టి ధ్రువలోకమునైనను పొందగలడు. అతి ప్రశంసనీయమైన కారణమున దీని వలన దేవతలు కూడా ప్రసన్నులు అగుదురు. అతి శక్తివంతమైన ఈ చరిత్రము సమస్త పాప ఫలములను నశింపజేయగలదు. హరే కృష్ణ. సో ఫలశ్రుతి, మనము భగవంతుడిది ఎప్పుడైతే ధ్రువ చరిత్ర వినడం వలన వచ్చే ఏమంటారు మంచి ఏంటి అనేది, దానికి 9 రకాల లాభాలు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే ఫస్ట్ మనం వినడం వలన సంపద వస్తుంది, అంటే ధనము కావాల్సిన ధనము చేకూరుతుంది. యశస్సు, పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయి. నెక్స్ట్ 3వది దీర్ఘాయుష్, అంటే మనకి ఏవైతే ఆయుష్ మనకి తక్కువ ఉన్న దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవిస్తూ ఉంటారు కదా, అది వస్తుంది. ఇంకా మనకి కోరికలు ఏముంటాయి అవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాం అనమాట. ఇదంతా కూడా ఇంకా ఏంటి అంటే మనం ఎప్పుడైతే ధ్రువుడి చరిత్ర వింటూ ఉన్నామో మనం వెంటనే స్వర్గలోకాలకు కూడా వెళ్ళగలుగుతాం అనమాట. సో అదొక్కటేనా అంటే అదే కాదు, మన ధ్రువలోకానికి కావాలి అనుకుంటే ధ్రువలోకానికి కూడా వెళ్ళగలుగుతాం అనమాట. ఇంకా ఏంటి అంటే మనకి మన మనస్సు ఇవన్నీ కూడా ప్రసన్నం చెందుతాయి, దాంతోపాటు దేవతలు కూడా ప్రసన్నులవుతారనమాట. ఇదే కాకుండా మనకి ఈ సమస్త పాప ఫలాలు కూడా నశించిపోతాయి. సో ఇప్పుడు ఈ రకమైనవన్నీ కూడా ఊరికి వినడం వల్ల జరిగిపోతాయి అంటారా? ఎలా అయిపోతుంది? ఊరికి వినడం వల్లనే అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం రోజు వింటున్నాం కదా ధ్రువ చరిత్ర, ఇప్పుడు ఆల్మోస్ట్ నెల నుంచి మనం వింటూనే ఉన్నాం, నెల పైనుంచే. సో ఇంకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ మనకి కావాల్సినవన్నీ దొరికేస్తాయనే మీనింగ్ లేదు మాతాజీ, అనుసరించినప్పుడు విని కొంచెం ఆచరించాలి మాతాజీ, ఆచరించాలి. విని ఆచరించాలి. సో విని ఆచరిస్తే అయిపోతుందా, మనకి ఇవన్నీ వచ్చేస్తాయా? ఏ విధంగా సరే ఇది రేపు చర్చించుకుందాము. ఆలోచించుకొని రండి దీనికి ఆన్సరు ఏంటి అనేది, ఎట్లా మనకి విన్నందువలన ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది ఆలోచించి చెప్పండి. లేదా ఇప్పుడే ఫినిష్ చేసుకుందామంటే చేసుకుందాం, మీ ఇష్టం, టైం అవుతుందని చెప్పాను. ఒకసారి మీరే చెప్పినట్టు గుర్తు మాతాజీ, మనం వినటం వల్ల చెవుల ద్వారా భగవంతుడు వెళ్ళి అందులో పరీక్షిత్ మహారాజు వినినంతనే ఆయన ధన్యుడయ్యాడు కదా మాతాజీ. పరీక్షిత్ మహారాజు విన్నంటనే ధన్యుడు అంటే ఆయన వారం రోజుల్లో చెప్పిన వారు ఎంత గొప్పవారు మాతాజీ. శుక్రుల అంటే ఆయన దగ్గర విన్నారు కాబట్టి వింటున్నాం కదా మాతాజీ, గొప్ప వాళ్ళనే కదా వినేది. అందులో ఆయన చిన్నప్పటి నుండి కూడా భగవంతుడిని చూడాలి అనే దాంతోనే ఉన్నారు. అవును. ఓకే ఓకే మాతాజీ, మీరు ఏదో చెప్తా ఉన్నారు, హృదయంలోకి చేరుతారు అది చెప్తున్నారు కదా. ఓకే, పాపం అనేది నశిస్తుంది అనే పాయింట్ కి చెప్పండి. ఎస్ కరెక్ట్ మాతాజీ, ఒక రకంగా అది కరెక్ట్. మరి ఇప్పుడు సంపద, యశస్సు, స్వర్గలోకాలకి వెళ్ళడం, ధ్రువలోకానికి వెళ్ళడం అది అది కూడా తీరుతుందని ఇక్కడ రాస్తున్నాను మాతాజీ. తీరుతుంది మాతాజీ, ఎట్లా? అది ఇంటేనే అయిపోతుందా? అంటే భక్తులకి అంటే వాటింటే అవే వచ్చి తీరిపోతాయని అంతకు ముందు ఒక శ్లోకంలో మనం విన్నాం, మనంగా కోరుకోకుండానే అన్ని తీరిపోతాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పరా? నవవిధ భక్తుల్లో శ్రవణం మొదటిది కదా. అవును.
నవవిధ భక్తుల్లో అవును. అంటే వినటం ఓకే. చాలా ముఖ్యం. సో అవునరా, ముఖ్యమే. ఓకేరా, ఓకే. విన్నంటనే అయిపోతుందా? మనం వెళ్ళిపోతామా ఏమీ చేయకుండానే? మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటా ఉంటే ఓకే, అప్పుడు మళ్ళీ అవకాశం మళ్ళీ ఉండొచ్చు. మననం చేసుకుంటా ఉంటే. ఓకే. శ్రద్ధగా వినాలేమో మాతాజీ. శ్రద్ధగా వినాలి. వేరే ఆలోచన ఏమి లేకుండా పరీక్షిత్ ఎంత నేనేం పెద్ద శ్రద్ధగా గొప్ప వినాలండి. నేను అడిగితేనే మీకు డౌట్ ఎక్కువ. నేనేం చేయలేదు. వేరే హరే వాళ్ళకి మాతాజీ మీరు కృష్ణ. చెప్పటం, అడిగేదానికి ఏదో వేరే ఉంటుంది వాళ్ళకి మాకు. చెప్పటం నేను వల్ల కూడా కూడా మీకు ఆన్సర్ చెప్పలేను, మాతాజీ ఎందుకంటే వేరే వాళ్ళకి మాతాజీ చెప్పడం వల్ల, వేరే ఆ వాళ్ళకి దుందు చెప్పడం. మాధవ్ కూడాను, ఆ దుందు ఒక ఆయన కూడాను వినే కదా మాతాజీ. యా. దుందు కార్తీక్. ఓకే గొప్ప మాట మాతాజీ, చెప్పావు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చి అక్కడ ఇప్పుడు మొన్న మా నిజరూపిణి మాతాజీ వాళ్ళు వెళ్ళొచ్చిన వెంటనే వెంటనే మన అందరికి ఏమనిపించింది? మనం కూడా ఎంత బాగా అనిపించింది మాతాజీ. మనం కూడా ఎలా అనిపించింది? వెళ్ళాలి అంటే అదేంటిది? మీకు ఏం కలిగింది? కోరిక మాతాజీ. కోరిక. ఎస్. కానీ ఈ ఫలాలు కావాలి అనుకుంటే ఆ కోరిక తీరుతుంది. సంపద కావాలనుకున్నా సంపద అంటే ఫస్ట్ అసలు ఈ స్టేజ్కి ఎప్పుడు వస్తాము అంటే వినడం వలన, అంటే సింపుల్ గా వినడం వలన అని కాదు. ఎప్పుడైతే మనం వింటూ 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 ఉంటామో, ఇప్పుడు మనకు ఆ కోరిక పెరిగిందా, ఆ కోరిక పెరిగినందువల్ల మనం ప్రయత్నం చేయకుండా ఊరుకుంటామా? నా కోరిక వచ్చింది, భగవంతుడు తెలుస్తాడు అని ఊరుకుంటాం. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ ధ్రువుడిది వింటూ ఉన్నాం, అబ్బా ధ్రువుడిలాగా నేను కూడా చేయాలి, ధ్రువుడిలాగా గురువు చెప్పింది వినాలి, గురువులాగా ఇచ్చేయాలి వచ్చేయాలి అని ఆ తపన, ఆ శ్రద్ధ, ఆ భక్తి అనేది మనలో పెరిగిపోతుంది అనమాట. మెయిన్ ఫస్ట్ కోరిక, ఆ కోరిక తర్వాత శ్రద్ధ వస్తుంది. మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, మనకి 9 స్టెప్స్ ఉన్నాయి చూసారా, అది ప్రేమ భక్తి దాకా వెళ్తుంది. సో ఆటోమేటిక్ ఇవన్నీ అవుతాయా లేదా? అవుతాయి. అది మీనింగ్, అది. ఓకేనా? సో ప్రభుపాదుల వారు కూడా 2 శ్లోకాలు పోయిన తర్వాత ఆ విషయాన్ని చెప్తారు. మిమ్మల్ని ముందే క్వశ్చన్ వేసి అడిగేశాను అంతే. హరే కృష్ణ. అది మాతాజీ, ఊరికే వినడం వలన అంటే ఏంటంటే మనం కంటిన్యూస్గా వింటూ ఉంటే మనలో ఆ కోరిక అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ కోరికతోటి ఏంటంటే మనకి ఆ భగవంతుడి మీద శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో వాటితో మనము ఫాలో అవ్వడం మొదలు పెడతాం. సింపుల్గా దానికి తగిన సాధన చేస్తాము. యా అంటే మాతాజీ, మధ్యలో సాధన కోరికను మర్చిపోయాము, సాధన సాధన కూడా గుర్తొస్తుంది. చెయ్యాలి అంటే ముందు కోరిక అనేది రావాలి కదా మనకి. ఊరికే చేసేస్తామా చెప్పండి? హరే కృష్ణ మాతాజీ. కోరిక ఎట్లుండాలి? కోరికతోనే వచ్చినాడు కదా మాతాజీ ఆయన. హరే కృష్ణ. కోరిక ఎట్లుండాలంటే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాజ్యం అన్ని త్యజించి కోరిక భగవంతుని చేరాలనే కోరికతోనే ఉత్సుకతోనే విన్నాడు కదా మాతాజీ. అదే మాతాజీ, అవును. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కోరిక ఎట్లుండాలంటే మాతాజీ, ఒక ప్రియుడు ప్రేయసి ఎక్కడున్నా గానీ ఒకరి గురించి ఒకరు ఎట్లా ఆలోచిస్తారో, మనం ఏ పనిలో ఉన్నా గానీ భగవంతుని గురించి ఆలోచిస్తుంటే ఆ గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటది మాతాజీ. హరే ప్రభుపాదుల కృష్ణ. వారు ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. మనము ఎలాగ భగవంతుణ్ణి తలుచుకోవాలి అంటే, ఇప్పుడు ఒక ప్రేయసి ప్రియురాలు ఉన్నారు, అది కూడా ఎంగేజ్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చూడండి 24/7 మాట్లాడుకుంటూ ఉంటారు, 24/7 తలుచుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏమైపోతుంది అది అనవసరం అనుకోండి. సో ఆ విధంగా మనం కూడా ఆ కోరిక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని, భగవంతుడితో మనము భక్తి పెంచుకోవాలని ఈ కోరిక ఆ విధంగా ఉండి భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే మనం గ్యారంటీగా వెళ్తామన్నమాట. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ ఏ 9 రకాలైతే ఏం చెప్పారో అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాకపోతే నాందేంటి ఫస్ట్ స్టార్టింగ్? కోరిక. స్టార్టింగ్ ఆగలేదు మాతాజీ. శ్రవణం. కోరిక. శ్రవణం మాతాజీ, శ్రవణం ద్వారా కోరిక వస్తుంది. కోరికతో శ్రవణం చేయము, శ్రవణం చేస్తే కోరిక వస్తుంది. రేవతి ఇప్పుడు మనకి మొన్న నిత్యరూపిణి మాతాజీ వాళ్ళు చెప్పలేదు అనుకోండి, మనకి అనిపిస్తుందా మనం వెళ్ళొద్దాం అక్కడికి, ఆ ప్లేస్కి అని అనిపిస్తుందా మనకి? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పడం వల్ల భాగవతం క్లాస్కి వచ్చాం, ప్రతిసారి తలుచుకుంటూ ఉంటాం, నేను కనుక్కోవాలి మాతాజీ, మాతాజీ చెప్పబట్టి ఇంత ఇది మనకి లభించింది అని చెప్పేసి అది ఆ టైంకి ఆ దేవుడు అలా పంపిస్తూ ఉంటాడు అన్నమాట, ఎవరి ద్వారానో మమ్మల్ని లాక్కొస్తూ ఉంటాడు అలాగే. రేవతి గోపి మాతాజీతో చెప్పాలనుకుంటున్నాను. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. సారీ మాతాజీ, చూడలేదు నేను. వీళ్ళు చెప్పేదంతా కరెక్టే, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ శ్రవణం, హృదయంతస్థోహి అభద్రాణం, ఎప్పుడైతే శ్రవణం శ్రద్ధగా చేస్తామో అప్పుడు ఎప్పుడైతే మనలో మలినాలు నశిస్తాయో అప్పుడు మనం ఆ మార్గం వైపు నడుస్తాం. మనం అంతదాకా మళ్ళీ ఆ పరివర్తన రానంత మటుకు వింటూనే ఉంటాం. చెట్లలాగా, గోడల్లాగా,
కట్టెల్లాగా. కానీ అది ఎప్పుడైతే మన మీద ప్రభావం చూపిస్తుందో, మనలో అనర్థాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటుంటూ ఉంటుందో ఆ శ్రవణం ద్వారా, అప్పుడు మనం ఈ భక్తి ద్వారా పొందే ప్రయోజనాలు పొందేందుకు మనకు అవకాశం లభిస్తుంది. అంతదాకా వింటుంటాం ఇస్కాన్, ఏ కాన్సెప్ట్స్ ఉన్నా ఏ కాన్సెప్ట్స్ అది. అందుకని దానికి మెయిన్ మనకు కావాల్సిందంటే అనర్థ నివృత్తి. అందుకే వాళ్ళు చెప్తారు కదా, మాత చెప్పింది లాస్ట్కి ఆ ప్రేమ రావాలంటే ఆదో శ్రద్ధ, తర్వాత సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి అవన్నీ చేస్తుంటే శ్రవణం మనం చేసిన దానికి మనకు ఆ ఫలితం లభిస్తుంది. లేకపోతే చేస్తూనే ఉంటాం, ఎన్నో ఏళ్ళ నుంచి వింటుంటాం, కానీ మనలో మార్పు ఎందుకు ఉండదు. మనలో అంటే కొందరిలో మనం చూడం, కొందరేమో ఒక్కసారి అడ్వాన్స్ అయిపోతారు, కొందరు ఎన్నేళ్ళైనా ఎక్కడైనా గొంగళంటే అక్కడే ఉంటాం. ఎందుకు ఆ వ్యత్యాసం అంటే ఆ వినడం, విన్నదాన్ని ఆచరణ చేయడం, ఆకలింపు చేసుకోవడం, ఇన్ని కలిస్తే మనకు ఆ ప్రయోజనాలు ఎంత తొందరగా వస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. అది నా అభిప్రాయం. హరే కృష్ణ. అంతే. హరే కృష్ణ మాతాజీ. మొదట నేను వినే స్టేజ్ లోనే ఉన్నాను, 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి. అది నా పరిస్థితి. అమ్మ మేము కూడా అక్కడే ఉన్నాం, మీరు వెనక మాతాజీ మేమేదో వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళాం అనుకోండి, అదే చెప్తున్నాను కదా, ఆ శ్రద్ధ వచ్చే వరకు కంటిన్యూస్ గా వింటూనే ఉండాలి మాతాజీ. అవును మనలో మాతాజీ, ఒక్క నిమిషం అయితే మాతాజీ. నేను సారీ